ఇక్కడ ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు ముందు కస్టమ్స్ ఇస్తారు కదా సార్, కస్టమ్స్ తర్వాత మనం రేపు జిఎస్టీ తీసుకున్నాం. రైట్ సార్. ఎస్ సార్. మీరు ఎక్స్పాండ్ చేసేయండి సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ సార్. ఇప్పుడు ఓకే సార్. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ, ఆడిబుల్ నౌ? వినపడుతుంది. వినిపిస్తుందా సార్? వినపడుతుందండి. మీ అందరికి వినపడుతుందండి? ఓకే సార్, వినపడుతుంది సార్. Okay, good afternoon. I am working in Customs and Central Excise CGST department. So in this session we like to discuss and తెలుగు కదా. ఈ సెషన్ లో మనం కస్టమ్స్ గురించి, అంటే కస్టమ్స్ అంటే యాక్చువల్గా కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, కస్టమ్స్ యాక్ట్ ఏం చెప్తుంది, ఆ రూల్స్ ప్రొసీజర్స్ గురించి కొన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నించేద్దాం రిలేటింగ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకే, అసలు ఎక్స్పోర్ట్స్ అంటే ఏమిటి, ఇంపోర్ట్స్ అంటే ఏమిటి, యాక్చువల్గా కస్టమ్స్ వాళ్ళు వీటికి సంబంధించినవి వాళ్ళు చేసే పనులు, ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, యాక్ట్ ఏం చెప్తుంది, దాన్ని బట్టి యాక్చువల్గా ఏమేం చేయాలి అన్నదంతా చూద్దాం. సో కస్టమ్స్ ప్రొసీజర్స్, యాక్చువల్గా ఈ కస్టమ్స్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకోవే ముందు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఐ థింక్ యూ నో వెరీ వెల్. మీ అందరికీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గురించి తెలుసు. ఎందుకు అంటే మనము ఏదైనా మిగతా దేశాలతో ఏదైనా వాణిజ్యం, ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే కనుక మనకు ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీని ఫారిన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది. దాని కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ఫారిన్ ట్రేడ్ పాలసీ అండ్ ఫారిన్ ట్రేడ్ ప్రొసీజర్స్ అని చెప్పి ఫారిన్ ట్రేడ్ పాలసీని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని అలాంగ్ విత్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు యాక్చువల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో వీ వర్క్ అండర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. సో దీని కింద మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ పాలసీ అయితే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిందో, ఐ మీన్ టు సే, అంటే ఏంటంటే పాలసీని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇక్కడ నుంచి విదేశాలకు ఏదైనా పంపించడం కానీ, విదేశాల నుంచి మనం ఏదైనా తెప్పించుకోవడానికి కానీ, అయ్యేటైతే కనుక మనం ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఏమైనా చేయాలి అంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక పాలసీని చెప్పాలి. ఓకే, సో మనకి తెలుసు, మనందరికీ ఏంటంటే మన అభివృద్ధి చెందిన దేశం కాదు, మనది డెవలప్డ్ కంట్రీ కాదు, స్టిల్ ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. సో అందుకని మన పాలసీ, ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఇక్కడి నుంచి విదేశాలకు ఏదైనా ఎక్స్పోర్ట్ ఏదైనా అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, వాటిని ప్రమోట్ చేయడం కోసం ఉండేట్టుగా ఉద్దేశం, బేసిక్ ఎయిమ్ ఏంటంటే అది ప్రమోటెడ్ ఓరియంటెడ్గా ఫారిన్ ట్రేడ్ పాలసీ ఉంటుంది. ఆ ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి అఫ్ కోర్స్ దాని మీద క్లాసులు ఉన్నాయనుకుంటాను. డిజిఎఫ్టీ అథారిటీస్ కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సిబిఐసి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూర్చొని చేసే పని ఏంటి అంటే ఎన్ష్యూర్ చేయడం అంటే ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఏం చెప్పారో దాని ప్రకారమే ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయా లేదా అనేది మనం చెప్తాం. రెండో విషయం ఇంకోటి కూడా ఏం చేస్తామంటే, అలాంగ్ విత్ దట్, బికాజ్ మేము రెవెన్యూ కలెక్టింగ్ ఆఫ్ అథారిటీస్ కాబట్టి, అంటే రెవెన్యూ కలెక్షన్ మా ఏం కాబట్టి, మా కస్టమ్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. యాక్చువల్గా కస్టమ్స్ యాక్ట్ అన్నది ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. అంటే ఏంటంటే మనం ఏదైనా విదేశాలకు పంపించడం కానీ, విదేశాలకు తెప్పించుకునేదానికి కానీ, దానికి సంబంధించినవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేస్తాం. మేము ఇక్కడ ఉన్నది ఎందుకు అంటే ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎన్ఫోర్స్ అవుతుందా లేదా చూడడానికి ఒకటి. రెండోది దాంతోపాటు సైమల్టేనియస్గా ఒకేసారి దాంతోపాటు మేము కూడా ఇక్కడ కూర్చుంది ఎందుకు అంటే కస్టమ్స్ డ్యూటీస్ ఏదైనా కలెక్ట్ చేయాలి అంటే, ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ.
ఓకే, డ్యూటీ. అసలు కస్టమ్స్ లో ఉన్నది ఏమిటి అంటే డ్యూటీ అనమాట. వి కాల్ ఇట్ ఎస్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ. సో ఇట్ ఈస్ లెవియబుల్. అందులో కస్టమ్స్ యాక్ట్ లో ఒక సెక్షన్ ఉందండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఛార్జింగ్ సెక్షన్. ఛార్జింగ్ సెక్షన్ సెక్షన్ 12 అనమాట. ఏం చెప్తారంటే అందులో కస్టమ్స్ డ్యూటీస్ ఆర్ లెవియబుల్. ఇక్కడ కస్టమ్స్ డ్యూటీస్ ఇంపోర్ట్ మీద కానీ ఎక్స్పోర్ట్ మీద కానీ. ఇంపోర్ట్ అంటే ఏమిటి, ఎక్స్పోర్ట్ అంటే ఏమిటి? గూడ్స్. నేను ఇక్కడ 3 పదాలు వాడాను, ఒకటి ఇంపోర్ట్, ఒకటి ఎక్స్పోర్ట్, ఇంకోటి గూడ్స్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యాక్చువల్గా కస్టమ్స్ యాక్ట్ అనేది గూడ్స్కి మాత్రమే సంబంధించింది. ఓకే అండి. ఎందుకని అంటే సర్వీసెస్ అనేవి మనకి కనపడం. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు జిఎస్టీ వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అది తర్వాత ఏమో అంతకుముందు కూడా సర్వీసెస్ ఉన్నాయి, సర్వీసుల మీద సర్వీస్ ట్యాక్స్ ఉంది, అంతకుముందు కూడా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి గూడ్స్ అంటే ఏమిటి, అఫ్కోర్స్ అంతకుముందు కూడా మనకి తెలుసు గూడ్స్ అంటే ఏమిటి, సర్వీస్ అంటే ఏమిటి. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కస్టమ్స్ యాక్ట్, కస్టమ్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా బేసిక్గా ఇవన్నీ కూడా రిలేటింగ్ టు దేనికి సంబంధించినవి అంటే గూడ్స్కి మాత్రమే సంబంధించినవి. ఎందుకని అంటే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో అఫ్కోర్స్ సర్వీసెస్ గురించి కూడా చెప్తారు, బట్ ఈ కస్టమ్స్ యాక్ట్ మటుకు గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఏదైనా ఇంపోర్ట్ చేస్తున్న గూడ్స్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్. ఓకే, 2 యాక్టివిటీలు. అంటే ఈ రెండింటి మీద ఒకసారి మీరు మనం ఏదైనా ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది, మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఒకవేళ ఆ గూడ్స్ మీద కనుక ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటే, ఇక్కడ నేను మాట్లాడుతుంది కస్టమ్స్ యాక్ట్ కింద. కస్టమ్స్ యాక్ట్ కింద కూడా డ్యూటీ ఉంటుందండి. జిఎస్టీ మాత్రమే కాదు, కస్టమ్స్ యాక్ట్ కింద కూడా వేరే డ్యూటీ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఇంపోర్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీథింగ్, ఏదైనా కానీ మనం ఇండియాలోకి తీసుకురావడం. నేను గూడ్స్ అని మళ్ళీ చెప్పట్లా, ఎందుకంటే గూడ్స్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఏవైనా గూడ్స్ని మనం ఇండియాలోకి తీసుకురావడం. ఓకే, ఇంటూ ఇండియా, మనం ఇండియాలోకి తీసుకురావడం ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఏదైనా బయట ఉన్న ప్లేస్ నుంచి ఇండియాలోకి తీసుకురావడం ఉన్నదాన్ని ఇంపోర్ట్ అంటాం. ఎక్స్పోర్ట్ ఇన్ ది సేమ్ మేనర్. అదే రకంగా ఎక్స్పోర్ట్ అంటే ఏవైనా గూడ్స్ ఇండియాలోంచి బయటకు పంపించడాన్ని. ఓకే, దట్ ఇస్ కాల్డ్, అదేమో ఎక్స్పోర్ట్ అంటాము, ఇదేమో ఇంపోర్ట్ అంటాము. ఓకే, ఇండియా అంటే ఏంటి అంటే ప్రతిదాన్ని కూడా ఏంటంటే యాక్చువల్గా ఏదైనా యాక్ట్ మీ అందరికీ తెలిసిన విషయం. యాక్చువల్గా ఏదైనా యాక్ట్లో ఏమైనా మాటలు మాట్లాడితే దానికి అర్థం ఏమిటి అనేది ఒకవేళ డెఫినేషన్ ఏమైనా ఉంటే చెప్తారు, లేదు అంటే కనుక దాని అర్థం ఆ యాక్ట్కి సంబంధించింది అంటే చెప్తారు. ఇండియా అంటే యాక్ట్, కస్టమ్స్ యాక్ట్లో చెప్పింది ఏంటి అంటే ఇంక్లూడ్స్ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ అంటే మనకి తెలుసు, మనకి మన సముద్ర జలాలు ఉంటాయి. మన భారతదేశంలో పార్ట్ అయిన సముద్ర జలాలు మన చుట్టూ ఉంటాయి. ఇది మన యొక్క భారతదేశం చుట్టూ 3 పక్కల కూడా సముద్రాలు ఉన్నాయి కదా. ఆ సముద్రాల్లో ఎంతవరకు టెరిటోరియల్ వాటర్స్ అంటే 20 నాటికల్ మైల్స్. ఓకే అండి, 20 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇది చెప్తూ నేను ఇక్కడ ఈజెడ్ అని రాశాను. ఇక్కడ ఈజెడ్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఓకే అండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే మనకి ఇక్కడ 12 నాటికల్ మైల్స్ అండి, 24 కాదు, 12 నాటికల్ మైల్సే. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నది 200 నాటికల్ మైల్స్ దాకా ఉంటుంది. అంటే ఏంటంటే మన భారతదేశం చుట్టూ ఉన్న సముద్రంలో ఏవైనా కానీ, సముద్రంలో ఉండే నిధులే ఉండవు అనుకోండి, అఫ్కోర్స్ ఏమైనా మనం ఫిషింగ్ కానీ ఏవైనా చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనం 200 నాటికల్ మైల్స్ దాకా వెళ్ళి, అంటే ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ప్రతి దేశం కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా అగ్రిమెంట్ చేసుకున్నది ఏంటి అంటే 200 నాటికల్ మైళ్ళ దాకా మనం చేసుకోవచ్చు అని మనకి పర్మిషన్ ఉంది. ఓకే, అక్కడ దాకా చేసినా కూడా మనం 12 నాటికల్ మైళ్ళు దాటితే గనక ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఉన్నట్టు కాదు. ఓకే అండి, యాజ్ ఫర్ యాజ్ కస్టమ్స్ ఈజ్ కన్సర్న్, అంటే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ అంటే ఏంటి అంటే గూడ్స్ని ఏమైనా 12 నాటికల్ మైల్స్ దాకా తీసుకొస్తే ఇండియన్ బార్డర్లోకి గూడ్స్ ఇంపోర్ట్ అయినట్టే. అలాగే గూడ్స్ని 12 నాటికల్ మైల్స్ అవతలకి తీసుకెళ్ళగలిగితే గూడ్స్ ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. ఓకే, అది అర్థం చేసుకోవడం కోసం ఇండియా అంటే ఏమిటి అన్నది మనం చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు గూడ్స్ అంటే ఏంటి? ఓకే అండి, జిఎస్టీలో గూడ్స్ అంటే డెఫినేషన్ వేరుగా ఉంది, ఈ కస్టమ్స్లో కూడా గూడ్స్ అంటే డెఫినేషన్ వేరుగా ఉంది. ఇక్కడ కస్టమ్స్ యాక్ట్ కాబట్టి మనం కస్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కస్టమ్స్ యాక్ట్లో గూడ్స్ ఏం చెప్తారంటే వెసల్స్ అంటే షిప్లు అండి. మనకందరికీ తెలుసు కదా, మర్చెంట్ షిప్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే కనుక ఏమైనా ప్యాసింజర్ షిప్స్ వస్తూ ఉంటాయి. ఈ షిప్లు ఎందుకు వస్తాయి అంటే షిప్లు సముద్రం ద్వారా ఏమైనా గూడ్స్ని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేయడం కోసం వాటిని ఉపయోగిస్తుంటాం. ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వెహికల్స్. ఓకే అండి, ఈ వెసల్స్ ఎప్పుడు వాడదామంటే సముద్ర ప్రయాణం అప్పుడు. ఎయిర్ క్రాఫ్ట్ మనందరికీ తెలుసు, విమానాల త్రూ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో ఎయిర్ కార్గో కూడా వస్తూ ఉంటుంది. వెహికల్స్ మనకి ఇదే కాకుండా ఒక ల్యాండ్ బోర్డర్ కూడా ఉంది. ఇది ఎటుపక్క ఉంది, మనకి నార్త్ సైడ్ ల్యాండ్ బోర్డర్ ఉంది. వీఆర్ హ్యావింగ్ అంటే మన యొక్క ల్యాండ్ బోర్డర్ని బంగ్లాదేశ్, పాకిస్తాను, మియాన్మారు, చైనా ఎన్ని దేశాలతో కూడా, అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ వాటితో కూడా కలుపుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా లేదు, త్రూ పాకిస్తాన్. ఓకే, సో వెహికల్స్ని ఎప్పుడు వాడతామంటే త్రూ ల్యాండ్ ఏమైనా ఇంపోర్ట్లు కానీ ఎక్స్పోర్ట్లు చేస్తుంటే వాడతాం. ఓకే, ఐ మీన్ టు సే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కస్టమ్స్ యాక్ట్లో గూడ్స్ అంటే ఏమిటి అంటే
ఈ వెసల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వెహికల్స్ కానీ అవి వచ్చేవి కూడా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అనే అంటున్నారు. ఓకే అండి. కానీ ఎప్పుడైనా కూడా ఈ వెసల్స్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ, ఈ వెహికల్స్ గానీ ఎప్పుడైనా కూడా ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వాడితే వాటి మీద డ్యూటీలు ఎయ్యక్కర్లా. అంటే ప్రతిసారి షిప్ వచ్చినప్పుడల్లా షిప్ మీద డ్యూటీ ఉండదు. షిప్ డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే దాని మీద ఇంపోర్ట్, దాని మీద గూడ్స్, దాని మీద డ్యూటీ ఉంటుంది. ఇక్కడ గూడ్స్‌లో అవి కూడా ఇంక్లూడ్ అయినాయి అంటారు. ఎందుకంటే గూడ్స్ అంటే ఏమీ లేదు, కదిలేది. ఎనీ మూవింగ్ పార్ట్, ఎనీ మూవింగ్ మూవబుల్ థింగ్ ప్రతిదాన్ని కూడా గూడ్స్ అని అంటాం. స్టోర్స్, షిప్పుల్లో వాడే స్టోర్స్ అనమాట. స్టోర్స్ అంటే మామూలు స్టోర్స్ కాదు. షిప్పుల్లో వాటికి కావాల్సినటువంటి ఆయిల్స్ ఉంటాయి, బంకర్స్ ఉంటాయి, అవన్నీ వాడుతూ ఉంటారు. సో షిప్ మీద ఉన్న క్రూ కొన్ని కన్జంప్షన్స్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్, అవన్నీ కూడా స్టోర్స్ కిందకి వస్తాయి. బ్యాగేజ్, షిప్లో ప్రయాణించే వాళ్ళు లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించే వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత బ్యాగేజ్ ఉంటుంది. మనకు బ్యాగేజ్ అంటే తెలుసు, ఎందుకంటే వెనెవర్ మనం ఎప్పుడైనా విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ మన బ్యాగేజ్ ఎంత ఉంది, బ్యాగేజ్ వెయిట్ ఎంత, అవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, బ్యాగేజ్ కూడా గూడ్సే ఉంటున్నారు. అంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా ఇంపోర్టెడ్ గూడ్స్ కనుక ఇంపోర్టెడ్ బ్యాగేజ్ తీసుకొస్తే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 25,000 దాకా. 25,000 దాటితే కనుక మనం కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. తర్వాత గూడ్స్ ఇంక్లూడ్స్ కరెన్సీ. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది గూడ్స్ ఇంక్లూడ్స్ కరెన్సీ అన్నది కస్టమ్స్ యాక్ట్ లో చెప్పారు, కానీ జిఎస్టీ యాక్ట్ లో గూడ్స్ ఇంక్లూడ్స్ కరెన్సీ అని చెప్పాను. అఫ్కోర్స్ జిఎస్టీ గురించి మాట్లాడకూడదు, కాకపోతే ఏంటంటే నేను కస్టమ్స్ జిఎస్టీ రెండు కంపేర్ చేయడం ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావడం కోసం, జస్ట్ ఊరికే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇక్కడ అయితే అవసరం లేదు. ఇక్కడ కరెన్సీని కూడా గూడ్స్ అని అంటున్నారు. అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, అవి కూడా ఏవైనా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేస్తే వాటి మీద డ్యూటీలు ఉంటే కట్టాలి అని. సో ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఈ పైన అన్ని కూడా మూవబుల్ ప్రాపర్టీ అని చెప్పాక ఇదే కాకుండా ఇంకా ఏమైనా ఎనీ అదర్ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అంటే కదిలేవి ఏమైనా సరే, ఓకే, ఎనీథింగ్ మూవబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ గూడ్. ఓకే, ఇది కస్టమ్స్ యాక్ట్ చెప్తుంది. ఇది కాకుండా మాకు వేరే ఇంకొక యాక్ట్ ఉందండి, దాన్ని కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అండి. ఈ టారిఫ్ యాక్ట్ అంటే ఏంటంటే ఈ కస్టమ్స్ యాక్ట్ ఏమో కస్టమ్స్ ప్రొసీజర్స్ అన్ని చెప్తుంది, కస్టమ్స్ లో చేయాల్సిన పద్ధతులని చెప్తుంది. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ప్రతి గూడ్స్ కి కూడా కొన్ని చాప్టర్లో పెట్టి ప్రతి గూడ్ కి కూడా ఎంత రేట్ ఆఫ్ డ్యూటీ కట్టాలి అనేది చెప్తుంది. ఓకే అండి, ఈ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ లో ఏ ట్యాక్స్లు కట్టాలి అనేవి కూడా ఉంటాయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే దీనిలో మనకి యాక్చువల్గా ఒక ఇంపోర్ట్ జరుగుతుంది అనుకోండి. ఇంపోర్ట్ జరుగుతూ ఉంటే ఒక బీసీడీ అని ఉంటుంది, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, దాని ఏమో కస్టమ్స్ యాక్ట్ కింద లెవీ చేస్తారు. దాంతో పాటు ఐజిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు మనకి జిఎస్టీలో మనకి తెలుసు, జిఎస్టీలో ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అంటాం. సిజిఎస్టీ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏంటంటే ఇంట్రా స్టేట్ సప్లై, విత్ ఇన్ ది స్టేట్. మన స్టేట్లోనే సప్లైలు అవుతూ ఉంటే వాటిని సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటాం. అది కాకుండా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తూ ఉంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం దాన్ని. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఈస్ కాల్డ్ యాజ్, అంటే మన బ్రీఫ్ కదని ఐజిఎస్టీ అని అంటుంది. ఓకే, ఈ ఐజిఎస్టీ అన్నది ఇంపోర్ట్ల మీద కూడా వేస్తాం. ఓకే అండి, ఇవన్నీ కూడా టారిఫ్ యాక్ట్ లో చెప్తారు. ఓకే, ఈ ఇంపోర్ట్ దీంట్లో రెండు ఉంటాయి షెడ్యూల్స్. ఒక షెడ్యూల్ ఏమో ఇంపోర్ట్ టారిఫ్ చెప్తుంది, షెడ్యూల్ 1. సో ఇందులో అన్ని రకాల గూడ్స్ ఉంటాయండి. ఓకే, అన్ని రకాల గూడ్స్ అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ యానిమల్స్, ఓకే, లైవ్ యానిమల్స్, లైవ్ ప్రోడక్ట్, లైవ్ థింగ్స్ దగ్గర నుంచి చివరికి కంప్యూటర్స్ దాకా, ఆఖరికి ఇన్స్ట్రుమెంట్స్ దాకా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ దాకా మొత్తం ఉంటాయి అన్నమాట. ఓకే అండి, అన్ని కూడా 98 చాప్టర్లో, అంటే 98 చాప్టర్లు అని చెప్తున్నాను. ప్రతి చాప్టర్లో ఒక సబ్ హెడింగ్ ఉంటుంది, తర్వాత ఒక టారిఫ్ ఐటమ్ ఉంటుంది, అలా ఉంటూ ఉంటాయి. మొత్తం అన్ని కూడా 8 డిజిట్ టారిఫ్ ఐటమ్ ఉంటుంది. ఓకే, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ లో షెడ్యూల్ 1లో ఇంపోర్ట్ టారిఫ్ ని 98 చాప్టర్లోకి మార్చారు, 98 చాప్టర్లోకి డివైడ్ చేశారు. ఓకే, అన్నిట్లో క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తారంటే యాక్చువల్గా గూడ్స్ ఏవేవి ఎందుకు కావాలి అంటే ఒక గూడ్ మీద ఒక వాల్యూ ఉంటుంది, రేట్ ఆఫ్ డ్యూటీ, సారీ వాల్యూ కాదు, కస్టమ్స్ డ్యూటీ రేట్ ఎంత కట్టాలి అనేది ఒక గూడ్కి సంబంధించి ఒక వాల్యూ ఉంటుంది, ఒక రేట్ ఉంటుంది, ఇంకో గూడ్స్కి ఇంకో రేట్ ఉంటుంది. సపోజ్ యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, యానిమల్ ఫీడ్ ఉంది అనుకోండి, లేకపోతే యానిమల్ ఫీడ్ మీద కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటి మీద డ్యూటీలు, ట్యాక్స్లు తక్కువ ఉంటాయి, 0 ఉంటుంది. ఓకే, అవన్నీ వేరేగా ఉండాలి కాబట్టి క్లాసిఫికేషన్ చేయడం కోసం ఇది ఇంటర్నేషనల్ గా, అంటే ఏంటంటే మనము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఉంటుందండి, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, WCO. సో మన భారతదేశం కూడా WCO అనే దాంట్లో ఒక మెంబర్ కంట్రీ, అంటే మన దేశం కూడా అందులో సభ్యత్వం ఉంది. కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్, అంటే ప్రపంచం మొత్తంలో ఇంపోర్ట్లకు సంబంధించి ఏదైనా ఒక పర్టికులర్ గూడ్, సపోజ్ సెల్ ఉంది అనుకోండి, ఈ సెల్, ఈ మొబైల్ ని దేంట్లో వేయాలి అంటే ఎలా క్లాసిఫై చేయాలి అంటే చాప్టర్ 85లో దానికి సబ్ హెడింగ్ ఉంటుంది. ఆ సబ్ హెడింగ్ కిందే ఇండియాలోనూ చేయాలి, ఫ్రాన్స్లోనూ చేయాలి, ఇంగ్లాండ్లోనూ చేయాలి, ఆల్ ఓవర్ అమెరికాలో కూడా అదే చేస్తారు. ఓకే, మనందరం కూడా అన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చి మనం అందరం కూడా యూనిఫామ్డ్ గా ఒక యూనిఫైడ్ క్లాసిఫికేషన్, ఒక గూడ్స్ అన్ని క్లాసిఫై చేయడానికి ఒక సిస్టమ్ పెట్టుకుందాం అనుకుని మొదలు పెట్టాయి. అవన్నీ కూడా 98 చాప్టర్లకు ఇంపోర్ట్ టారిఫ్లు ఉన్నాయి. ఓన్లీ 50 గూడ్స్ మీద మాత్రమే నేను ముందే చెప్పాను ఏంటంటే మన ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్ పాలసీ, మన యొక్క
ఎగుమతులు దిగుమతులు సంబంధించిన విధానం ఎలా ఉంటుంది అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఓరియంటెడ్. అంటే ఏంటి, మనం ఎప్పుడు కూడా ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దామని. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలండి మనం? డెవలపింగ్ కంట్రీ, మనది డెవలపింగ్ కంట్రీ. మనకేంటి యాక్చువల్గా మనకి ఇంపోర్ట్లు ఏం కావాలి బేసిక్గా? మనకి బేసిక్ వన్ ఆఫ్ ది మెయిన్ బేసిక్ ఇంపోర్ట్ ఏది అంటే క్రూడ్ ఆయిల్, క్రూడ్ పెట్రోలియం. ఓకే, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇంకా రకరకాల మిగతావన్నీ ఉన్నాయి. ఇది మెయిన్గా చెప్తాం. సో మన ఇంపోర్ట్లకు సంబంధించిన బిల్లుని మనం కావాలి అంటే గనక మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. ఓకే, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి అంటే మనకి ఇప్పటిదాకా ఉన్న మన ఇండియాలో మనం తయారు చేస్తున్న గూడ్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఏవైనా గూడ్స్ ఇండియాలో తయారు చేస్తున్న గూడ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ని వాడుకుని, ఓకే, ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ని మన ఇంపోర్ట్ బిల్ కోసం వాడతాం. ఓకే, అందుకని 50 గూడ్స్ మాత్రమే ఉన్నాయి. షెడ్యూల్ 2 అని ఉంటుంది టారిఫ్ యాక్ట్ లో. సో ఇంపోర్ట్ టారిఫ్ ఏమో చాలా గూడ్స్ ఉంటాయి, నెంబర్ అంటే థౌజండ్స్ ఉంటాయి, కొన్ని వేల గూడ్స్ ఉంటాయి ఇందులో. సో షెడ్యూల్ 2 లో ఉన్న గూడ్స్ 50 గూడ్సే. అవి ఏమేంటో జస్ట్ ఊరికే నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రాస్తున్నాను. కాఫీ మీద, ఎందుకని అంటే కాఫీ మీద ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద ఏదైనా ట్యాక్స్ కట్ మనం డ్యూటీ కలెక్ట్ చేసామనుకోండి. ఎందుకని 50 గూడ్ల మీద పెట్టాను చెప్పండి? ఎందుకని పెట్టామంటే మనం కాంపిటేటివ్ గా ఇంటర్నేషనల్ గా మనం కాంపిటేటివ్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే గనక, కాంపిటేటివ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మన కస్టమ్స్ డ్యూటీ కూడా కలిసిన దాన్నే మనం వాడి మీద ఛార్జ్ చేసాం అనుకోండి, మన బయ్యర్ మీద. ఓకే, కస్టమ్స్ డ్యూటీ ఎవరు కట్టాలి? మీరు కట్టాలి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎవరు కట్టాలి? యాజ్ అన్ ఎక్స్పోర్టర్ మీరు కట్టాలి, మనం కట్టాలి. ఇక్కడ నుంచి ఇండియాలో నుంచి పంపిస్తున్నప్పుడు మనం కట్టాలి. మనం కడుతూ ఉన్నప్పుడు ఆ కాఫీ కానీ ఏదైనా ఆ కాఫీ కానీ టీ కానీ ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పోర్ట్ డ్యూటీని వేసామనుకోండి, డ్యూటీని కూడా వాడు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఎవరు? మనం సప్లై చేస్తున్నప్పుడు రిసీవర్ ఎవరంటే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసినప్పుడు దాని వాల్యూ పెరిగితే కాంపిటీషన్ లో మనం నుంచోగలమా? అందుకని చెప్పి అలా కాకుండా కొన్నిటి మీద మాత్రమే. ఇంకా మిగతావి చూడండి ఇక్కడ. తర్వాత అన్ని ఓర్స్ అనమాట, ఆల్ ఓర్స్ అంటే ఏంటి? మ్యాంగనీస్ ఓర్, అల్యూమినియం ఓర్, ఐరన్ ఓర్, అన్ని ఓర్స్ ని కూడా మనం ఇండియాలో నుంచి పంపించకూడదు అనుకుంటున్నాం. ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టి తీసుకెళ్ళి, ఎక్స్పోర్ట్ టారిఫ్. ఆ ట్యాక్స్ ఏమిటంటే డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఓకే అండి, ఇది ఎక్స్పోర్ట్ డ్యూటీ అండి. ఓకే, ముందు కస్టమ్స్ ఇంపోర్ట్ మీద కట్టేదేమో ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ మీద కట్టేది ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఓకే, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐజిఎస్టీ పేయబుల్. ఓకే అండి, ఐజిఎస్టీ అనేది జిఎస్టీ యాక్ట్ కింద కట్టేది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ యాక్ట్. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేవి కొన్ని గూడ్స్ మీద మాత్రమే ఉన్నాయి. ఓకే, అవి నేను ఇక్కడ రాశాను. ఐరన్ అండ్ స్టీల్, ఇవి కూడా మనం ఐరన్ అండ్ స్టీల్ కూడా మనం ఉంచుకుందాం అనుకుని వాటి మీద కూడా డ్యూటీలు వేసాం. కొన్ని ఎలక్ట్రోడ్ యూజ్డ్ ఇన్ ఫర్నేసెస్. ఓకే, ఎగ్జాంపుల్ కింద ఐ కోటెడ్ ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది నెక్స్ట్ వన్ అసెస్మెంట్. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందాక దాకా చూసింది ఏంటి? ఎక్స్పోర్ట్ అంటే ఏమిటి, ఇంపోర్ట్ అంటే ఏమిటి, ఇండియా అంటే ఏమిటి, అవన్నీ చూసాము. సో అసెస్మెంట్ అంటే ఏంటి? యాక్చువల్గా కస్టమ్స్ వాళ్ళు చేసేది ఏంటి అంటే అసెస్మెంట్ చేస్తారు. ఎప్పుడు అసెస్మెంట్ చేస్తారు? ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏమి యాక్టివిటీ ఏది ఛార్జింగ్ దేని మీద చేయాలి మేము? ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు, అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు మాత్రం అసెస్మెంట్ చేస్తాం. ఎవరు చేయాలి అసెస్మెంట్? ఓకే అండి, అసెస్మెంట్ అంటే ఏంటి అంటే డిటర్మినింగ్ డ్యూటీ అంటే డ్యూటీబిలిటీ ఉందా లేదా. నేను చెప్పాను కదా, కొన్ని గూడ్స్ మీద డ్యూటీలు ఉంటాయి, కొన్ని గూడ్స్ మీద డ్యూటీలు ఉండవు. అసలు ఫస్ట్ ఒక దాని మీద గూడ్స్ మీద డ్యూటీలు ఉన్నాయా లేదా దాన్ని కనుక్కోవడం ముందు. తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ డ్యూటీ, ఒకవేళ డ్యూటీబిలిటీ ఉంటే ఎంత డ్యూటీ కట్టాలి. ఓకే అండి, ఎంత డ్యూటీ కట్టాలి అన్న దాన్ని దేని మీద ఆధారపడి ఉంటుందండి? రేట్ ఆఫ్ ట్యాక్స్ మీద ఆధారపడి ఉంటుంది, వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కింద చూద్దాం ఇంకా. సో ఏదైనా డ్యూటీ, ఇక్కడ డ్యూటీ అని రాశాను, నెక్స్ట్ ఏమో ట్యాక్స్ అని రాశాను. ట్యాక్స్ అంటే ఐ మీన్ టు సే ఐజిఎస్టీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. ఈ కస్టమ్స్ డ్యూటీలోనే ఒక పార్ట్ కింద కలెక్ట్ చేస్తాం కాబట్టి యాక్ట్ లో కూడా డ్యూటీ కానీ, ట్యాక్స్ కానీ, ఇంకేదైనా సెస్ కానీ ఏదైనా ఉంటాయి, ఎక్స్పోర్ట్ సెస్ ఉంటాయండి కొన్నిటి మీద. ఓకే అండి, అది కానీ. సో ఎనీ అదర్ సమ్ ఏదైనా కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు పే చేయాల్సిన దాన్ని కనుక్కోవడాన్ని, ఎంత అనేది కనుక్కోవడాన్ని అసెస్మెంట్ అంటారు. ఓకే అండి, సో విత్ రిఫరెన్స్ టు క్లాసిఫికేషన్, నేను ఇప్పుడే చెప్పాను టారిఫ్ల గురించి మాట్లాడుతూ. ఆ టారిఫ్ లో 98 చాప్టర్లు ఉంటాయి. ఏ గూడ్ని ఏ క్లాసిఫికేషన్, ఏ టారిఫ్ ఐటమ్ కింద చేయాలి అన్నది. ఓకే, క్లాసిఫికేషన్ దాని మీద బట్టే రేట్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది. ఓకే, వాల్యూ, దాని విలువ ఎంత. ఇక్కడి నుంచి మనం పంపిస్తున్నప్పుడు గూడ్స్ దాని మీద వాల్యూ ఎలా కనుక్కోవాలి. కస్టమ్స్ లో వాల్యూ ఇంపోర్ట్ చేస్తుంటే గూడ్స్ మీద వాల్యూ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎలా కనుక్కోవాలి. నెక్స్ట్ రెండోది ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే అండి, ఎగ్జంప్షన్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ డ్యూటీ అనేది టారిఫ్ లో ఉంటుంది. ఓకే, అది ఏంటి అంటే అది టారిఫ్ రేట్ అంటాం దాన్ని. అంటే యాక్చువల్గా మాక్సిమం రేట్ ఈస్ దట్. ఓకే, ఫర్ ది టైం బీయింగ్ ఎగ్జామ్షన్ ఇస్తారు. సపోజ్ ఏంటంటే మనకు తెలుసు కోవిడ్కి సంబంధించినవి ఏమైనా కానీ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు, మొన్న COVID-19 వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఇంకా ఏమైనా కావాల్సినవన్నీ ఎనీ మెడిసిన్స్ కానీ, వెనెవర్ వి ఇంపోర్ట్ సంథింగ్,
సో మనందరికీ కూడా దాని మీద ఎగ్జామ్షన్స్ ఇచ్చారు ఫర్ ది టైం బీయింగ్. అంటే ఏంటంటే ఇప్పటికి మాత్రమే ఈ ప్రస్తుతానికి మాత్రమే ఎగ్జామ్షన్స్ ఇస్తారు. అలాగే కొన్ని గూడ్స్ మీద కొన్ని ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి అంటే వాటికి కావాల్సిన రా మెటీరియల్ని, వాటికి కావాల్సిన క్యాపిటల్ గూడ్స్ని మనం ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్షన్స్ ఇస్తారు. ఓకే అండి, ఇవి కూడా మనం చెక్ చేయాలి. అసెస్మెంట్ అంటే అన్ని చెక్ చేయాలి. క్వాంటిటీ ఎంత గూడ్స్ తీసుకొస్తున్నాము, క్వాంటిటీ ఎంత అన్నది అది కూడా కనుక్కోవాలి. ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ ఎందుకంటే ఇది ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ ఎందుకు కావాలి అంటే నేను చెప్పాను కదండి, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్లో రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది ట్యాక్స్ ఏంటి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. ఓకే అండి, మనం ఏదైనా గూడ్స్ని ఏదైనా కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. నేను ఐ విల్ టెల్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ చైనా. ఓకే అండి, చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద మెజారిటీ ఆఫ్ ది గూడ్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఉంటుంది. యాంటీ డంపింగ్ అంటే ఏంటో చెప్తారు. యాంటీ డంపింగ్ అంటే ఏంటంటే ఆరిజిన్ ఎందుకు తెలియాలి అన్నది, ఎందుకంటే ఇది కూడా కనుక్కోవాలి. ఇది కూడా అసెస్మెంట్లో పార్ట్. ఇది తెలియకపోతే యాంటీ డంపింగ్ డ్యూటీ ఉందా లేదా అని మనకు తెలియదు. ఓకే అండి, ఇప్పుడు సపోజ్ నేను చైనాలో గూడ్స్ ఉన్నాయి అనుకోండి. చైనాలోనే మొబైల్స్ తయారవుతున్నాయి. చైనా నుంచి చాలా మొబైల్స్ మన ఇండియాలోకి వస్తుంటాయి. ఈ చైనాలో మొబైల్ని నాకు తెలిసినంత వరకు ఒక మొబైల్ని 10,000కి అమ్ముతున్నాడండి అక్కడ. ఓకే, 10,000కి అమ్ముతున్న దాన్ని ఇండియాలోకి డంప్ చేద్దాం అనే ఉద్దేశంతో. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇండియాలోకి డంప్ చేద్దాం అనుకుని. నేను చైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీ కంట్రీ, దాని గురించి కంట్రీల గురించి మాట్లాడకూడదు కాబట్టి. సో చైనా నుంచి వాడు పంపిస్తున్నప్పుడు, ఇండియాలోకి పంపిస్తున్నప్పుడు మనకి పంపించే గూడ్స్ మీద మన రిసిపెంట్ ఉంటాడు కదా, మన బయ్యర్, ఇండియాలో ఉన్న బయ్యర్ 5,000కే కొంటున్నాడు అనుకోండి. అంటే చైనాలో ఉన్న సప్లయర్ ఇండియాలో బయ్యర్కి 5,000కే అమ్ముతున్నాడు అనుకోండి. అమ్ముతూ ఉంటే వాట్ ఈస్ ది మార్జిన్? యాక్చువల్గా మార్జిన్ ఏంటండి, ఆ చైనాలో ఈ దగ్గరగా దాన్ని 10,000కి అమ్మేవాడు ఇండియాలోకి పంపించడం కోసం 5,000కే అమ్ముతున్నాడు. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందండి, మనకేంటి లాస్? మన మార్కెట్ డౌన్ అయిపోతుంది, మన మార్కెట్ పడిపోతుంది. ఈ మొబైల్స్ ఏదైనా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాడు ఎవరైనా ఉంటే వాడి మార్కెట్ ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకని, చాలా ఎక్కువ క్వాంటిటీ మన దగ్గరికి తక్కువ రేటుకి వచ్చేస్తాం. ఓకే, అందుకని అట్లాంటి వాటిని డిస్కరేజ్ చేయడం కోసం నేను చెప్పాను కదా 10,000 5,000 అని చెప్పాను కదండి. 10,000 - 5,000 ఎంతండి మార్జిన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డంపింగ్. ఓకే, యాంటీ డంపింగ్. సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్. ఎలా అంటే డంపింగ్ని ప్రివెంట్ చేయడం కోసం వేసే ట్యాక్స్ కాబట్టి దాని పేరు యాంటీ డంపింగ్ డ్యూటీ అని పెట్టారు. ఓకే, అది కనుక్కోవడానికి ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ కూడా కావాలి. సో ఇవన్నీ కనుక్కోవడం ఇట్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే అండి, నెక్స్ట్ ఇంక్లూడ్స్ ప్రొవిజనల్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ అంటే ఏమిటి అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ కూడా అని చెప్తున్నాను. ఇంక్లూడ్స్ అంటే ఏంటి, ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయని. ఓకే అండి, ఇంక్లూజన్లో ఇంకోటి కూడా ఉందండి, సెల్ఫ్ అసెస్మెంట్. ఓకే అండి, అసెస్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇంక్లూడ్ సెల్ఫ్ అసెస్మెంట్ అన్నాడు. ఓకే అండి, కస్టమ్స్లో నాకు తెలిసినంత 2016 దాకా సెల్ఫ్ అసెస్మెంట్ని యాక్చువల్గా ఇన్కార్పొరేట్ చేయలేదు. సెల్ఫ్ అసెస్మెంట్ అన్నదాన్ని కస్టమ్స్లో పెట్టలేదు. అసెస్మెంట్ ఎవరు చేస్తారు అంటే కస్టమ్స్ ఆఫీసర్సే చేస్తారు. కానీ ఇప్పుడు కస్టమ్స్లో కూడా యాక్చువల్గా జిఎస్టీ ఉందనుకోండి. నేను జిఎస్టీకి ఎందుకు కోట్ చేస్తున్నాను, మనందరికీ తెలిసింది జిఎస్టీ కాబట్టి. సో జిఎస్టీలో ఎవరైనా సప్లయర్ ఉన్నాడు అనుకోండి, ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటాడు, తీసుకున్నాక తనేమో సప్లైస్ చేస్తాడు. ఆ సప్లైస్ మీద ఎంత ట్యాక్స్ అన్నదానికి ఒక రిటర్న్ ఫైల్ చేస్తాడు, జిఎస్టీ 3V. అది ఫైల్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాడు. తనకి తనే నేను ఇంత డ్యూటీ కట్టాలి, ఇంత ట్యాక్స్ కట్టాలి జిఎస్టీ అని చెప్పి ఆ రిటర్న్లో నా యొక్క అవుట్వర్డ్ సప్లైస్ వాల్యూ ఇంత, ట్యాక్సిబుల్ సప్లైస్ వాల్యూ ఇంత, దాని మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇంత, దాని మీద ట్యాక్స్ ఇంత కట్టాలి, ఇంత కట్టాను అని చెప్పి రాసి ఫైల్ చేస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అసెస్మెంట్. అట్లాగే కస్టమ్స్లో కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, సెల్ఫ్ అసెస్మెంట్ అని దాన్ని. ఓకే, ఇది తర్వాత ఇంట్రడ్యూస్ అయింది, మొదట్లో ఉండేది కాదు. తర్వాత మేము ఉన్నాం కదా, కస్టమ్స్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు కూర్చొని, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్కి ఎలా చేస్తాడు అంటే, నేనేం చెప్పాను, జిఎస్టీలో సెల్ఫ్ అసెస్మెంట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ జిఎస్టీ 3V ఫైల్ చేస్తాడు. అట్లాగా కస్టమ్స్లో ఇంపోర్ట్ మీద సెల్ఫ్ అసెస్మెంట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ షిప్పింగ్ బిల్. ఓకే అండి, ఒకవేళ లేకపోతే ల్యాండ్ కస్టమ్స్ ద్వారా పంపిస్తుంటే దాన్ని బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటారు. అదర్వైజ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అన్నది ప్రతిదానికి మామూలే. ఇంపోర్ట్లు సీ కానీ, అంటే సముద్రం ఏం చూస్తున్నా, లేకపోతే కనుక ఎయిర్పోర్ట్ బై ఫ్లైట్లో వెళ్తున్నా, విమానాల ద్వారా పంపిస్తున్నా, లేకపోతే బై ల్యాండ్ వెళ్తున్నా, బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది అక్కడి నుంచి మనకి కనుక ఇంపోర్ట్ అవుతుంటే బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు, లేకపోతే షిప్పింగ్ బిల్ అంటారు. మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే షిప్పింగ్ బిల్ అంటారు. ఓకే, ఆయన సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాడు, ఎవరు ఎక్స్పోర్టర్ కానీ ఇంపోర్టర్ కానీ. చేసినప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఇక్కడ కూర్చున్న ఆయన చేసిన అసెస్మెంట్ని వెరిఫై చేసి రీఅసెస్మెంట్ అంటాడు. అంటే ఏంటంటే, నువ్వు చేసిన అసెస్మెంట్లో తప్పులు ఉన్నాయి, ఈ తప్పులకి బట్టి నేను రీఅసెస్మెంట్ చేస్తున్నాను అంటాడు. ఓకే అండి, రీఅసెస్మెంట్ అంటే మళ్ళీ రెండవసారి సెల్ఫ్ అసెస్మెంట్ని మళ్ళీ రీఅసెస్ చేయడం. అదర్వైజ్ ఎనీ అసెస్మెంట్ ఇన్ విచ్ డ్యూటీ ఈజ్ అసెస్డ్ ఈజ్ నిల్. ఓకే, నేను డ్యూటీ అసెస్మెంట్ నిల్ కూడా చేశాను అనుకోండి, దాన్ని కూడా అసెస్మెంట్ అనే అంటారు.
ఓకే అండి, ఇది అసెస్మెంట్ అంటే. కస్టమ్స్ వాళ్ళు యాక్చువల్గా కనుక్కునేది ఏమిటి అంటే అల్టిమేట్గా మాకు కావాల్సింది ట్యాక్స్. ట్యాక్స్ ఎలా కావాలి అంటే ఎలిజిబుల్ ట్యాక్స్, అంటే ఎలిజిబిలిటీ అంటే లీగల్గా మాకు కావాల్సిన ట్యాక్స్ కట్టాలి. అంటే ఏంటంటే సో ఒక టారిఫ్ యాక్ట్ లో చెప్పిన రేట్ ఆఫ్ టారిఫ్ యాక్ట్ లో చెప్పింది, లేకపోతే కనుక మీ వాల్యూ మీద ఎంత కట్టాలో అది కడితే చాలు. అది మీరు కడుతున్నారా లేదా చూడడం కోసమే ఇక్కడ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎందుకు అంటే ఎన్ష్యూర్ చేయడం కోసం. రెవెన్యూ కట్టింది కరెక్ట్ అవునా కదా, రెవెన్యూ మన సెల్ఫ్ అసెస్మెంట్ చేసింది కరెక్ట్ అవునా కదా అని చూసి రీఅసెస్మెంట్ చేసి అది కట్టించుకున్నాక, కట్టారు అని ఇన్ఫర్మేషన్ ఎన్ష్యూర్ చేసుకున్నాక అప్పుడు గూడ్స్ ని రిలీజ్ చేస్తారు బయటికి. ఇంపోర్ట్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ కూడా పర్మిట్ చేస్తారు. ఓకే అండి, నేను ఇప్పటిదాకా మాట్లాడాను ఇంపోర్ట్కి సంబంధించి బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు దాన్ని. సో ఎంట్రీ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ బై ప్రెజెంటింగ్ ఎ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదండి, జిఎస్టీఆర్ 3B అన్నది జిఎస్టీలో రిటర్న్ ఎలాగో ఒక ఒక కన్సైన్మెంట్, ఏదైనా ఒక కన్సైన్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ కన్సైన్మెంట్ కి సంబంధించిన దాన్ని ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి? టు ది ప్రాపర్ ఆఫీసర్. ప్రాపర్ ఆఫీసర్ ఎవరండి? కస్టమ్స్ పోర్ట్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, లేకపోతే ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లో కానీ కూర్చునే ఆఫీసర్ని ప్రాపర్ ఆఫీసర్ అంటారు. ఓకే, ఒక డాక్యుమెంట్ ఎలా ఫైల్ చేయాలి? 2011లో చెప్పారు ఎలక్ట్రానిక్గా ఫైల్ చేయాలి అని. ఓకే అండి, ప్యాకెట్లో రాశాను. ఎందుకని అంటే ఎప్పుడు ఇది అమెండ్ అయింది అని చెప్పడం కోసం, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఓకే, ఆన్ ది ఆటోమేటెడ్ సిస్టమ్. యాక్చువల్గా ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది అంత ముందు లేదు. ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది ఫైనాన్స్ యాక్ట్ 2018లో 14/2018 నుంచి ఇంప్లిమెంట్ చేసి. ఓకే అండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ సంచిత్. ఇప్పుడు ఈ సంచిత్ అని, స్విఫ్ట్ అని ఉంటాయి. ఎవరన్నా ఇంపోర్ట్లు కానీ ఎక్స్పోర్ట్లు కానీ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. వాటి గురించి సబ్సిక్వెంట్ వాటిల్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, తర్వాత ఇది బిల్ ఆఫ్ ఎంట్రీ అన్నదేమో ఎంట్రీ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. అంటే మనం ఏదైనా గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ గా త్రూ ఆటోమేటెడ్ సిస్టమ్ చేయాల్సింది బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే అండి, నేను ఎలక్ట్రానిక్ గా త్రూ ఆటోమేటెడ్ సిస్టమ్ అని చెప్పాను. ఇక్కడ మొత్తం నేను ఎలాబరేట్ చేయాలి, మీకు అర్థం కావడం కోసం ఇంతవరకే చెప్పాను. ఒకవేళ సిస్టమ్ డౌన్ అయింది, లేకపోతే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా అన్ని కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్న పోర్ట్లే ఉన్నాయి. ఒకటి ఏదైనా మైనర్ పోర్ట్ ఏదైనా రెడీ అవుతుంది అనుకోండి, దానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లేదనుకోండి, ఆటోమేటెడ్ సిస్టమ్ కూడా లేదనుకోండి, మాన్యువల్ గా కమిషనర్ గారికి పర్మిషన్ ఉంటుంది, ఆయన పర్మిట్ చేయొచ్చు. మీరు మాన్యువల్ గా కూడా ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఓకే, ఓ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ లో మీరు మాన్యువల్ గా కూడా ఈ డిక్లరేషన్, అంటే ఏంటంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ, ఏది గూడ్స్ ఏమిటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దాని వాల్యూ ఎంత, దాని క్లాసిఫికేషన్ ఏంటి, దాని ఎక్స్చేంజ్ రేట్ ఎంత. ఎక్స్చేంజ్ రేట్ కూడా కావాలి కదండి. ఆ ఎక్స్చేంజ్ రేట్ ఎలా చెప్తారు అంటే, గవర్నమెంట్ బయట ఆర్బీఐలో ఉన్న ఎక్స్చేంజ్ రేట్ మాకు పనికిరాదు. సో మాకు మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మా సిబిఐసి రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ రేట్లను కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ బిల్ ఆఫ్ ఎంట్రీలో డిక్లేర్ చేస్తాం. ఇదే రకంగా ఎక్స్పోర్ట్స్, ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఎంట్రీ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ రెడీ ఫర్ ఎక్స్పోర్ట్. సో నేను ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఎక్స్పోర్టర్ చెప్పడం ఎలా చేస్తాడు అంటే, నేను ఇక్కడ 2 రాశాను. వెసల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే షిప్పింగ్ బిల్. వెసల్ అంటే షిప్, ఇందాక చెప్పాను కదండి. వెసల్ అంటే షిప్, ఎయిర్ క్రాఫ్ట్ అంటే వీ నో ఎయిర్ క్రాఫ్ట్. సో దానికి ఫైల్ చేసే డాక్యుమెంట్ నేమో షిప్పింగ్ బిల్ అంటారు. బై ల్యాండ్ వెళ్ళేదానికి డాక్యుమెంట్ నేమో బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటారు. ఓకే, తర్వాత వాల్యూ, ఏ వాల్యూ వేయాలి అంటే, కస్టమ్స్ యాక్ట్ లో ఒక సెక్షన్ 14 అని ఒక సెక్షన్ ఉందండి. ఆ సెక్షన్ 12 ఏమో ఛార్జింగ్ సెక్షన్. అంటే ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్ అంటే దేని మీద లెవీ చేయాలి అని చెప్తుంది. దేని మీద లెవీ చేయాలి అంటే ఇంపోర్ట్ మీద కానీ ఎక్స్పోర్ట్ మీద కానీ. ఏ వాల్యూ మీద లెవీ చేయాలి అన్నది సెక్షన్ 14 చెప్తుంది. అదేం చెప్తుంది అంటే, ఏ అమౌంట్ అయితే యాక్చువల్గా పే చేయాలో పే చేశారో. ఓకే, అంటే మీరు పే చేయకపోయినా పర్వాలేదు, పేయబుల్ అయినా కూడా చాలు. ఫర్ ది గూడ్స్ వెన్ సోల్డ్. ఇక్కడ మనం చూడాల్సిన విషయాలు గూడ్స్ కి. ఓకే, అఫ్ కోర్స్ వీ నో కస్టమ్స్ యాక్ట్ ఉంది గూడ్స్ కి అని. వెన్ సోల్డ్ అంటే సేల్ ఉండాలి. అంటే ఇండియాలో ఉన్న బయ్యర్ కి, సపోజ్ నేను ఇండియాలో ఉన్న ఇంపోర్టర్ గురించి మాట్లాడతాను. ఇండియాలో ఉన్న బయ్యర్ కి, ఫారిన్ లో ఉన్న ఎక్స్పోర్టర్ కి ఇద్దరికి మధ్యలో దేర్ మస్ట్ బి ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి. ఏ ట్రాన్సాక్షన్ ఉండాలి? సేల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఫర్ ఎక్స్పోర్ట్ టు ఇండియా, ఓకేనండి, ఇంపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫర్ డెలివరీ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. మీరు ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క చిన్న ప్రతి వర్డ్కి కూడా ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే అండి, సోల్డ్ అన్న మాటకి నేను ఇక్కడ ఎందుకని స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఇది అయితే కనుక ఏదైతే యాక్చువల్గా పేయబుల్ వాల్యూనో దాన్ని తీసుకోవాలి. సేల్ ఉంటే. సేల్ లేకపోతే ఏం చేయాలి? ఓకే అండి, సేల్ లేకపోతే ఏం చేయాలి అంటే వాల్యుయేషన్ రూల్స్ చెప్తాయండి. సేల్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? రిలేటెడ్ పార్టీస్ అయితే ఉంటుంది. ఒక కంపెనీ ఉందనుకోండి, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కంపెనీ ఉంది. మనందరికీ తెలుసు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఇండియాలో ఉంది, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అమెరికాలో ఉంది. సపోజ్
అండ్ అమెరికా నుంచి ఏదైనా ఇండియాలోకి ఏదైనా మెషినరీయో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా మెషినరీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఈ చేతి నుంచి ఈ చేతికి ఏదైనా సేల్ ఉంటుందండి, రెండు ఒకే కంపెనీ కదా. ఓకే, అప్పుడు సేల్ ఉండనప్పుడు ఏమవుతుంది అంటే వాటిని ఏమంటారంటే రిలేటెడ్ పార్టీస్ అంటారు. అప్పుడు ఈ ప్రైస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్లోనో వాళ్ళ అగ్రిమెంట్లోనో చూపించారో దాన్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. ఎందుకని ఒప్పుకోదు అంటే ఈ క్లాజ్ బట్టి. సేల్ లేదు కదా, సేల్ ఉన్నా కూడా సేల్ కాదు రిలేటెడ్ పార్టీ అయితే కనుక. ఓకే అండి. తర్వాత ఫర్ ఎక్స్పోర్ట్ టు ఇండియా ఫర్ డెలివరీ. డెలివరీ ఎక్కడ ఇవ్వాలండి? ఎక్కడ ఇవ్వాలి? డెలివరీ ఇండియాలోనే ఇవ్వాలి అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఓకే అండి. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఉంది. లెట్ అస్ బ్రేక్ ఇట్. అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. టైం అంటే ఎప్పుడండి? ఓకే, ఎప్పుడు టైం ఉండాలి కదా. ఎప్పుడు షిప్ వస్తుంది, లేకపోతే అక్కడ బయలుదేరిందా, ఆ బయలుదేరిన టైమా, లేకపోతే షిప్ ఇండియన్ టెరిటరీ వాటర్స్కి వచ్చిన టైమా, లేకపోతే ఎప్పుడు టైము అంటే కనుక గూడ్స్ ల్యాండ్ మాస్. మన ల్యాండ్ మాస్ అంటే సీలో వచ్చాయనుకోండి, సముద్రంలో వచ్చినప్పుడు ఆ షిప్ మన ఇండియన్ ల్యాండ్ మాస్లోకి పార్ట్ అయ్యే వరకు వచ్చేదాకా. అంటే ఏమిటి అంటే గూడ్స్ ఫారిన్ కంట్రీలోంచి ఇండియన్ కంట్రీలోకి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఛార్జెస్ని కూడా కలపాలి అనేది చెప్తుందండి. ఓకే, ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ దాని గురించి మాట్లాడుతుంది. టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ల్యాండ్ మాస్కి ఆ షిప్ ఏ రోజున వచ్చిందో ఆ రోజు టైం. ఓకే అండి. దాని తర్వాత యాక్చువల్గా ఒక బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి. అంటే గూడ్స్ ఏమైనా ఉంటే కనుక బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలని చెప్పాను కదా. ఎవరన్నా బిల్ ఆఫ్ ఎంట్రీని ఫెసిలిటేషన్ కోసం ఏం చేస్తారు అంటే కనుక షిప్ రాకముందే ఫైల్ చేసుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు 15 రోజుల ముందు నుంచి ఎప్పటి నుంచైనా ఫైల్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడైనా ఫైల్ చేయనియండి, షిప్ ల్యాండ్ మాస్ దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఆ రోజు మాత్రమే లెక్క. ఆ రోజున టైంగా తీసుకుంటాం. ఈ టైం ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? ఈ టైం ఎందుకు ఇంపార్టెంట్? రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్. ఓకే, రేట్ ఆఫ్ డ్యూటీ ఎందుకు అప్లికబుల్ చెప్పండి? ఈ రోజున సపోజ్ ఆ టైం మనకు కరెక్ట్గా తెలియలేదు అనుకోండి, రేట్ ఆఫ్ డ్యూటీ నిన్న ఒక రేట్ ఉంది, ఈ రోజు ఎగ్జామ్షన్ ఇచ్చారు. నిన్న ఎగ్జామ్షన్ ఉంది, ఈ రోజు ట్యాక్స్ చేయాలి. ఓకే, యాక్చువల్గా షిప్ ఈ రోజు వచ్చింది, నిన్న రేట్తో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేశాడు. ఓకే, ఫైల్ చేసినప్పుడు రేట్ ఆఫ్ టైం ఏమవుతుంది? యాక్చువల్గా టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఇస్ టుడే. ఈ రోజున రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది కాబట్టి సపోజ్ సమ్ 15% కస్టమ్స్ డ్యూటీ ఉంది అనుకోండి, 15% హ్యాస్ టు బి లెవీడ్. ఓకే, అతను లెవీ చేయాలి. నిన్నటితో బిల్ ఆఫ్ ఎంట్రీని రీఅసెస్మెంట్. అందుకే కస్టమ్స్ ఆఫీసర్ కూర్చుని ఆయన ఏం చేస్తాడు అంటే షిప్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత రీఅసెస్మెంట్ లో రేట్ ఆఫ్ డ్యూటీలో అయినా తేడా ఉన్నా కూడా దాన్ని కూడా మారుస్తాడు. ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ చెప్పాను కదండి, ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా. మన ఇండియా అఫ్కోర్స్ ఇండియా అంటే టెరిటరీ వాటర్స్ కూడా కలిసి ఉన్నా కూడా కస్టమ్స్ యాక్ట్ లో వాల్యూ ఎక్కడ దాకా తీసుకోవాలని చెప్తుంది. ఓకే అండి, ఇంపోర్టేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వెన్ ఎవర్ గూడ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా ఇంపోర్టేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ వాల్యూ ఎక్కడ దాకా తీసుకోవాలి అన్నది మాత్రమే సెక్షన్ 14 చెప్తుంది. సెక్షన్ 14 సంబంధించి మాత్రమే ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అంటే ల్యాండ్ మాస్కి వచ్చేదాకా. అర్థమైందండి? ఓకే, అది అంటే క్లియర్గా చెప్పడం కోసం చెప్పారు. సేమ్ ఇలాగే ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఎక్స్పోర్ట్ టు ఇండియా అంటే ఇంపోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఫర్ డెలివరీ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్. ఓకే, సేమ్ రెండు క్లాసులు కూడా ఒకటే. అట్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్ అంటే నేను ఇక్కడ 2 పదాలు చెప్తానండి మీకు. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఇవి మామూలుగా ట్రేడ్ టర్మ్స్లో ఇన్కో టర్మ్స్ అంటారు, ఇంటర్నేషనల్ కమర్షియల్ టర్మ్స్. అంటే వాటిల్లో ఇంటర్నేషనల్ కమర్షియల్ టర్మ్స్లో 2 రకాల అగ్రిమెంట్లు ఉంటాయి. ఒకటి ఎఫ్ఓబి అగ్రిమెంట్ అంటారు, ఫ్రీ ఆన్ బోర్డ్. రెండోదేమో సిఐఎఫ్, కాస్ట్ ఇన్సూరెన్స్ రైట్. కాస్ట్ అంటే ఎఫ్ఓబి అనమాట. ఓకే, ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడండి రెండింటికి డిఫరెన్స్. మనం ఇండియాలోంచి ఎక్స్పోర్ట్, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలోంచి గూడ్స్ పంపిస్తున్నప్పుడు ఒక ఆయన సిఏఎఫ్ కాంట్రాక్ట్ కింద అగ్రి అయ్యి ఒక 10,000 రూపాయలకి పంపిస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత తీసుకుంటాము కస్టమ్స్ పర్పస్ కోసము అంటే ఇక్కడ నుంచి గూడ్స్ షిప్ దాకా వెళ్ళేదాకా తీసుకుంటాం. ఇంకా ఏమి తీసుకోము, దానిలో ఏవి ఎక్స్క్లూడ్ అవ్వాలి? ఇన్సూరెన్స్. అంటే సపోజ్ ఇండియాలోంచి బయలుదేరి షిప్లో వెళ్ళి ఫారిన్ కంట్రీ దాకా వెళ్ళేందుకు పెట్టిన ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ ఫ్లైట్ ఛార్జెస్ కానీ తీసేయాలి ఇక్కడ. ఓకే, ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఇన్సూరెన్స్ ఫ్లైట్లు కలపకపోతే కలపాలి. అర్థమైందండి? అది చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట. ఇది వాల్యూ గురించి సెక్షన్ 14 అలా చెప్తాను. నెక్స్ట్ ఇంకో రకమైనది ఉందండి, దాన్ని ఏమంటారంటే టారిఫ్ వాల్యూ అంటారు. ఓకే, ఈ టారిఫ్ వాల్యూ అంటే ఏమిటి? నేను కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అన్నాను, టారిఫ్ అన్నాను, కస్టమ్స్ టారిఫ్లో షెడ్యూల్లో రేట్ ఆఫ్ డ్యూటీలు ఉన్నాయన్నాను. కానీ ఇక్కడ నేను ఇంకో కొత్త పదం వాడాను, టారిఫ్ వాల్యూ. ఓకే అండి, ముందు వాల్యూ అని చెప్పాను, సెక్షన్ 14లో వాల్యూ చెప్తారు అని. ఇక్కడ టారిఫ్ వాల్యూ అని ఎందుకు పెట్టారంటే కొన్ని గూడ్స్ ఉంటాయండి, కొన్ని గూడ్స్కి జనరల్గా మార్కెట్లో రోజు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. దీని వాల్యూ ఎంత అనేది మీకు ఖచ్చితంగా చెప్పలేకపోతాం. చెప్పలేని గూడ్స్కి కొన్నిటికి ఆ వాల్యూ అలాగా రెగ్యులర్గా మారే గూడ్స్కి కొన్నిటికి గవర్నమెంటే ఒక టారిఫ్ వాల్యూని ఫిక్స్ చేస్తుంది. ఓకే, ఇవి అనమాట ప్రోడక్ట్స్. సపోజ్ కాకినాడలో కానీ ఎవరైనా ఇంపోర్ట్స్ కానీ ఎవరైనా చూస్తే, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఆంధ్ర అండ్ తెలంగాణ అందరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం కాకినాడలో మెజారిటీ ఆఫ్ ది ఇంపోర్ట్స్ ఏమున్నాయంటే కాకినాడలో పామ్ ఆయిల్ ఉన్నాయి, పామ్ ఆయిల్, క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్బిడి పామ్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ పామ్ ఆయిల్ ఈ ప్రోడక్ట్ల మీద
వాల్యూలో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారనే ఉద్దేశంతో అవన్నీ కూడా అలా ఉండకుండా ఉండాలి. మనం వాల్యూ ఒక దాన్ని స్పెసిఫిక్గా పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక టారిఫ్ వాల్యూ ఫిక్స్ చేశారు. సపోజ్ $700 ఉందనుకోండి, ఒక టారిఫ్ వాల్యూ పెట్టింది. వాల్యూ ఉంటే కనుక ఆ వాల్యూనే తీసుకుంటాము. మీ ఇద్దరి మధ్యలో బయ్యర్కి సెలర్కి మధ్య అగ్రిమెంట్ ఏదన్నా మాకు అనవసరం. ఓకే అండి. ఇందాక ఏం చెప్పాను, ఒకవేళ బయ్యరు సెలరు కనుక రిలేటెడ్ కాకుండా ఉండి అది సేల్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో యాక్చువల్గా పెయిడ్ పేయబులే వాల్యూ అని చెప్పాను. కానీ అవన్నీ కరెక్టే, కానీ ఈ గూడ్స్కి కాదు. ఎగ్జాంపుల్ కింద రాశారు, చాలా గూడ్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్ కోసం రాశారు. ఓకే, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, తర్వాత బ్రాస్ క్రాప్, పాపీ సీడ్స్, గోల్డ్ అండ్ గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్, అరేకా నట్స్, వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ టారిఫ్ వాల్యూస్ పెట్టింది. సో ఏ గూడ్స్ మీద అయితే టారిఫ్ వాల్యూస్ నోటిఫై చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐసి బై మే ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ గూడ్స్ మీద సెక్షన్ 14 లో కనుక్కునే యాక్చువల్ వాల్యూలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ వాల్యూ ఎంత ఉంటే అంత డాలర్లో ఉంటే డాలర్లు తీసుకుని ఫారిన్ ఎక్స్చేంజ్కి ఇంపోర్ట్కి ఒక ఎక్స్చేంజ్ రేట్ ఉంటుందండి, ఎక్స్పోర్ట్కి ఒక ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. ఈ రెండు ఎక్స్చేంజ్ రేట్లు కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉంటారు. సిబిఐసి ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న రేట్లను బట్టి మారుస్తూ ఉంటుంది. ఈ నెలకో 15 డేస్కో ఇది వ్యాలిడ్, ఇది కరెక్ట్ అని చెప్తుంది. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఎక్స్చేంజ్ రేట్తో పాటు క్యాలిక్యులేట్ చేసి వాల్యూ ఎంత అన్నది, ఈ సపోజ్ $700 ఉందనుకోండి, $700 ఇంటూ సమ్ ₹70 ఎంత ఉంటే అంత. సో దట్ విల్ బి ది వాల్యూ. సో మీ బయ్యర్కి సెలర్కి మధ్యలో ఎంత వాల్యూ, ఎంత కాంట్రాక్ట్ ఉన్నది, ఎంత కాంట్రాక్ట్ వాల్యూ అనేది మాకు అవసరం. 700 కన్నా ఎక్కువ ఉండండి, తక్కువ ఉండండి, 650 ఉన్నా కూడా పర్వాలేదు, మేమేం ప్రాబ్లం లేదు. 750 ఉందని 750 మీద కూడా కలెక్ట్ చేయము, టారిఫ్ వాల్యూ మీద మాత్రమే కలెక్ట్ చేస్తాం. వేటి మీద, ఏ గూడ్స్కి అయితే గవర్నమెంట్ టారిఫ్ వాల్యూ నోటిఫై చేసిందో వాటి మీద. నేను ఇందాక చెప్పాను, ఒకవేళ సోల్డ్ కాకపోతే ఏంటి అని వాల్యుయేషన్ రూల్స్ ఉన్నాయండి. ఫర్ ఇంపోర్టెడ్ గూడ్స్ సెపరేట్ వాల్యుయేషన్ రూల్స్ ఉన్నాయి, ఫర్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఆల్సో సెపరేట్ వాల్యుయేషన్ రూల్స్. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం వాల్యూని సెక్షన్ 14లో, యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 14లో ఉన్న వాల్యూ కాకుండా ఉంటే గనక వాటిని ఎలా చదవాలి అంటే వాల్యుయేషన్ రూల్స్ కూడా కలుపుకొని చదువు. ఈ వాల్యుయేషన్ రూల్స్ నేను ఇంకా ఎలాబరేట్ చేయట్లేదు, ఎందుకని అంటే అది మీకు అర్థం కావడం, జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. తర్వాత కస్టమ్స్ యాక్ట్లో ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంపోర్ట్ చేయాలి, ఏ పోర్టులు నోటిఫైడ్ పోర్టులు. ఓకే అండి, రకరకాల పోర్టులు ఉంటాయి. యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్ కూడా, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా, యాక్చువల్గా గవర్నమెంట్ పోర్టులన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయండి, స్టేట్ గవర్నమెంట్స్ ఆధ్వర్యంలో. అతను లేకపోతే కనుక ఒక ఇండిపెండెంట్ బాడీ ఉంటుంది, దట్ పోర్ట్ ట్రస్ట్. యాక్చువల్లీ దట్ పోర్ట్ ట్రస్ట్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై కన్సర్న్ పోర్ట్ ట్రస్ట్. లేకపోతే కానీ ఇవన్నీ కూడా మా జ్యూరిడిక్షన్లో ఉండవు. ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ కానీ ఏమైనా ఉంటే, ఏదైనా ఒక ప్లేస్ రెడీగా ఉందనుకోండి, ఒక ప్లేస్ని పోర్ట్గా డిక్లేర్ ఎప్పుడు చేస్తాము అంటే కస్టమ్స్ కింద కూడా డిక్లేర్ అవ్వాలి. అవ్వకుండా దాని కింద ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు చేయకూడదు. ఎగుమతులు దిగుమతులు జరగాలి అంటే కనుక, అంటే ఎగుమతులు దిగుమతులు అంటే ఇంకోటి ఉందండి ఇక్కడ. యాక్చువల్గా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్ ఉండేది. కృష్ణపట్నం పోర్ట్ ఇప్పుడు చాలా పెద్ద పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా జరుగుతున్నాయి. జరక్క ముందు అది చిన్న పోర్ట్. మచిలీపట్నంలో కూడా ఒక పోర్ట్ ఉంది, అది కూడా యాక్చువల్గా దాని మీద ఆపరేషన్స్ ఏం లేవు, కాకపోతే ఇది కూడా చాలా చిన్న పోర్ట్. ఇలాంటి చిన్న చిన్న పోర్ట్లన్నీ కూడా నోటిఫై కాకపోతే కస్టమ్స్ యాక్ట్ కింద వాటిల్లో ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేయకూడదు. కానీ వాటి నుంచి కూడా కొన్ని కార్గో షిప్పుల్లో వెళ్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే కోస్టల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కోస్టల్ ఇంపోర్ట్స్. అంటే ఏంటంటే కోస్టల్ అంటే మన ఇండియాలోంచి ఇండియాలోకి, మచిలీపట్నం నుంచి మెడ్రాస్కి, లేకపోతే మచిలీపట్నం నుంచి చెన్నైకి, కృష్ణపట్నం నుంచి చెన్నైకి, ఒకవేళ పోర్ట్ నోటిఫై కాకపోతే. ఓకే, ఇలా చేయడం కోసం గవర్నమెంట్కి పవర్ ఉంది ఎందులో అంటే ఇందులో అనమాట. సో ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ అంటే చెప్పారు కదండి, ఎప్పుడైనా మనం గూడ్స్ని త్రూ ల్యాండ్, అంటే మన ల్యాండ్ బార్డర్ ఉంది కదా, ల్యాండ్ బార్డర్ నుంచి ఇంకో కంట్రీలోకి పంపించాలి అంటే ల్యాండ్ కస్టమ్ స్టేషన్ ఉండాలి. ఐసీడీస్ అని ఉంటాయండి. ఐసీడీ అంటే ఏం లేదండి, ఇన్లాండ్ కంటైనర్ డిపో. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కస్టమ్ స్టేషన్. ఇది కూడా ఏంటంటే ఇక్కడ కూడా కస్టమ్స్ యాక్టివిటీలు జరుగుతాయి. మనకు తెలుసు ఇక్కడ ఇప్పుడు చాలా ప్రైవేట్ ఐసీడీలు కూడా వచ్చాయి. గుంటూరు దగ్గర ఒక ఐసీడీ ఉంది, ఇంకా అలాగే నెల్లూరు దగ్గర కూడా ఐసీడీలు ఉన్నాయి, ప్రైవేట్గా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసినా కూడా గవర్నమెంట్ ఐసీడీ కూడా ఉంది, కాంకర్ నడిపేది సనత్ నగర్లో. అలాగే ప్రైవేట్ ఐసీడీలు కూడా పటాన్ చెరువులోను, కొన్ని చోట్ల శంషాబాద్ అవతల అక్కడక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఐసీడీ అంటే ఏంటంటే యాక్చువల్గా కంటైనర్స్ అన్నీ కూడా, పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ కూడా ఈ కంటైనర్లు ఎందులో తెస్తారంటే షిప్పుల్లో తీసుకొస్తారు. ఓకే, అదర్వైజ్ లేకపోతే ఇక్కడ ఐసీడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ కస్టమ్ స్టేషన్. ఈ కస్టమ్ స్టేషన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ హింటర్లాండ్ అంటే మనకి హైదరాబాద్లో పోర్ట్ లేదు, హైదరాబాద్లో సీ పోర్ట్ లేదు, సముద్రం లేదు. ఈ సముద్రంలో లేని వాళ్ళకి ఏం చేయాలి, ఇక్కడే ఉంటాడు ఎక్స్పోర్టర్, ఇక్కడి నుంచి నేను గూడ్స్ పంపించుకుంటాను. సపోజ్ నేను కంటైనర్ని తీసుకొచ్చి ఇక్కడే లోడ్ చేసి నేను ఇక్కడి నుంచి ముంబై దాకాను, అలాగే చెన్నై దాకాను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, కాకినాడ దాకాను, కృష్ణపట్నం దాకాను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే షిప్పింగ్ బిల్ ఫైల్ చేస్తాను. సో అవన్నీ క్లియర్ చేస్తాను. అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఐసీడీ చూస్తుంది. అక్కడ ఐసీడీలో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు మీరు ఫైల్ చేసిన దాన్ని చూసి చెక్ చేసి చేస్తారు. ఓకే, హింటర్లాండ్స్ అంటే ఏవైతే ఎయిర్పోర్ట్, సీపోర్ట్, సముద్రంతో లింకులు లేవో
వాళ్ళందరూ కూడా వచ్చిన కంటైనర్స్ కార్గో ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఏదైనా కూడా చేసుకోవడం కోసం. ఓకే, అలాగా హైదరాబాద్లో ఫెసిలిటీ ఉంది మనకి. సో తర్వాత సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఏ ప్లేస్లు అంటే స్టేషన్ ఏది అని చెప్తుంది. హైదరాబాద్ అని చెప్తుంది. హైదరాబాద్ ఈజ్ అన్ ఐసిడి స్టేషన్ అని చెప్పింది. హైదరాబాద్ ఈజ్ అన్ ఎయిర్పోర్ట్ అని చెప్పింది. వీఆర్ హ్యావింగ్ మనకేముంది, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, సనత్ నగర్లో ఐసిడి ఉంది, గవర్నమెంట్ ఐ మీన్ కాంకర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఐసిడి ఉంది. ఓకే అండి. తర్వాత అక్కడ ఎక్కడెక్కడ చేయాలి, హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా చేయొచ్చా? మనం చేయలేము. ఎందుకని, ఎక్కడ పడితే అక్కడ కంటైనర్, సపోజ్ మా ఆఫీస్ పక్కనే తీసుకొచ్చి కంటైనర్ పెట్టుకుని, మా ఆఫీస్ నాంపల్లిలో ఉంటుందిలేండి, నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కన కంటైనర్ పెట్టుకుని లోడ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని, ఒక కస్టమ్స్ ఏరియా నిర్దిష్టంగా ఒక ఏరియా చెప్పాలి కాబట్టి సెక్షన్ 8 అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో కస్టమ్స్ కమిషనర్ గారు ఒక ఏరియాలో మాత్రమే మీరు ఈ ఆపరేషన్స్ చేయాలి అని చెప్తారు, డిక్లేర్ చేస్తారు అనమాట. ఇనీషియల్గా ఇప్పుడు పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ వచ్చేప్పుడు చేసే పనులన్నీ కూడా. ఈ బోర్డింగ్ స్టేషన్ అంటే మీకు సంబంధించిన, మనకు సంబంధించింది కాదండి, ట్రేడింగ్కి సంబంధించింది కాదు. కస్టమ్ ఎప్పుడైనా కూడా షిప్పుల మీదకి ఆఫీసర్లు ఎప్పుడన్నా దాని మీద ఎంబార్కేషన్ బోర్డ్ చేయాలన్నా కానీ, అక్కడి నుంచి దిగాలన్నా కానీ కొన్ని బోర్డింగ్ స్టేషన్ డిక్లేర్ చేస్తారు. ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే అండి. తర్వాత ఇక్కడ డేట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ డ్యూటీ అన్నాం ఇంపోర్టెడ్ గూడ్స్కి. ఓకే అండి. ఇందాక మనం సెక్షన్ 15లో వాల్యూ అని చదివాం, టైమ్ అండ్ టైమ్ ఆఫ్ డెలివరీ అండ్ ఆల్సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ అండ్ ఆల్సో ఎట్ ది ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అని. ఓకే, టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ అన్నప్పుడు డేట్, ఏ డేట్ వచ్చింది కదండి, ఆ డేట్ అప్పుడు రేట్ ఎంత ఉంది కనుక్కోవడం కోసం ఇంపోర్టెడ్ వచ్చి సెక్షన్ 15 చెప్తుంది. ఓకే అండి. సెక్షన్ 16 ఏమో ఏ డేట్న రేట్ ఆఫ్ డ్యూటీ కనుక్కోవాలనేది ఎక్స్పోర్టెడ్ గూడ్స్ సంబంధించి సెక్షన్ 16 చెప్తుంది. ఓకే అండి. 17 నేను ఇది బేసిక్గా ఇది ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇది ఏం చెప్తుంది అంటే అసెస్మెంట్, ఫస్ట్లోనే మనం మాట్లాడుకున్నాం అసెస్మెంట్ గురించి. ఓకే, అసెస్మెంట్ యొక్క సెక్షన్ 17 ప్రొవిజన్స్ అన్నీ కూడా 2011లోనే మారాయి, చాలా చేంజెస్ జరిగాయి తర్వాత. సో దానిలో ఏంటంటే అంతకుముందు దాకా అసెస్మెంట్లో సెల్ఫ్ అసెస్మెంట్ లేదు, సెల్ఫ్ అసెస్మెంట్ని 2011లో ఇంక్లూడ్ చేశారు. తర్వాత రీఅసెస్మెంట్, కస్టమ్స్ వాళ్ళు చేసేదాన్ని రీఅసెస్మెంట్ అంటారు. సో సెక్షన్ 18 ఏం చెప్తుంది అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ గురించి చెప్తుందండి. ఓకే, ప్రొవిజనల్ అసెస్మెంట్కి మామూలు అసెస్మెంట్కి తేడా ఏంటి? ప్రొవిజనల్ అంటే ఏంటండి, మనం డిగ్రీలు తీసుకున్నా కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకుంటాం. ప్రొవిజనల్ అంటే టెంపరీగానే. అఫ్కోర్స్ మన డిగ్రీ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇది వ్యాలిడ్ కాబట్టి మనకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా గూడ్స్ క్లియర్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ప్రొవిజనల్గా కొన్ని గూడ్స్ని మీరు క్లియర్ చేయాలి అనుకుంటే, అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి అంటే కనుక ఎప్పుడు ప్రొవిజనల్ అని వస్తుంది, ఎప్పుడు ఫైనల్ అని వస్తుందండి? అసెస్మెంట్ అన్నాం. అసెస్మెంట్ అంటే ఏంటి, నేను ఒక ఇంపార్టెంట్ అనుకుందాం, నాకు నా గూడ్స్ మీద ఎంత రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది, ఎంత డ్యూటీ కట్టాలి, ఎంత వాల్యూ, ఇవన్నీ నాకు తెలుసు క్లియర్గా. ఓకే, అలా తెలిసినప్పుడు నేను 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 అప్లై చేయొచ్చు, నేను సెల్ఫ్ అసెస్మెంట్లో అది ఫైల్ చేస్తాను. ఓకే, ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్ గారు కూర్చున్నారు, కూర్చుని ఆయన నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ నువ్వు చేసిన తప్పునైనా, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నేను నీ యొక్క అసెస్మెంట్ని ఫైనలైజ్ చేయాలి అంటే, అసెస్మెంట్ చేయడం కోసం రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఉంది, రేట్ ఉంది, వాల్యూ ఉంది, సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఉంది. వీటిల్లో నాకు ఏది తేలకపోయినా, నాకు దేని మీద డౌట్ ఉన్నా కూడా నేను కస్టమ్స్ ఆఫీసర్ కింద మీకు చెప్పొచ్చు, ఎవరికి ఇంపోర్టర్ ఎవరు ఫైల్ చేస్తారో ఆయనకి ఏం చెప్పొచ్చు అంటే, మీరు ప్రొవిజనల్ అసెస్మెంట్ కింద ఫైల్ చేయండి అని. ప్రొవిజనల్గా అంటే నేను ప్రొవిజనల్గా గూడ్స్ని ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను మీరు చెప్పిన రేట్ ఆఫ్ డ్యూటీకి, కానీ మీరు చెప్పిన రేట్ ఆఫ్ డ్యూటీ 15%, నేను చెప్పిన రేట్ ఆఫ్ డ్యూటీ, నేను చెప్పే రేట్ ఆఫ్ డ్యూటీ 20% అయింది అనుకోండి, ఈ డిఫరెన్షియల్ అమౌంట్ 5% ఎంతకుందో అంతకి మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, బాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 15% మీద గూడ్స్ని టెంపరీగా క్లియర్ చేస్తాను, బట్ దానికి ఒక టైం లిమిట్స్ ఉంటాయి, మాక్సిమం 6 months టైం, ఆ టైం లిమిట్స్ లోపు ఫైనల్ చేయాలి. ఓకే అండి. సెక్షన్ 18 దాని గురించి చెప్తుంది. ఓకే అండి, దానికి ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత యాక్చువల్గా ఏంటంటే అసెస్మెంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఉంది, ప్రొవిజనల్ అసెస్మెంట్ చెప్పింది. 2016లో ఒక బోర్డ్ సర్క్యులర్ ఉంది, దాని గురించి కోట్ చేశాను అంతే. తర్వాత ఇప్పుడు నేను ఇందాక బిల్ ఆఫ్ ఎంట్రీ అన్నాను కదండి, సెక్షన్ 46 చెప్తుంది అనమాట. సో సెక్షన్ 46 ఏం చెప్తుంది అంటే మీరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి ఒక ఇంపోర్ట్ల గురించి అని చెప్తుంది. 47 ఏం చెప్తుంది అంటే మీరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తారు, అసెస్మెంట్ కింద, సెల్ఫ్ అసెస్మెంట్ కింద మేము రీఅసెస్మెంట్ చేస్తాము. చేసిన తర్వాత కస్టమ్స్ డ్యూటీస్ అన్ని పే చేశారు అన్నాక సెక్షన్ 47లో క్లియరెన్స్ ఎలా ఇవ్వాలో 47 చెప్తుంది. క్లియరెన్స్ అంటే ఏంటంటే వీ విల్ పర్మిట్ ఓఓసి అంటాం, అవుట్ ఆఫ్ ఛార్జ్. ఓకే, కస్టమ్స్ అవుట్ ఆఫ్ ఛార్జ్, కస్టమ్స్ ఓఓసి అంటాం, ఓ స్మాల్ ఓ సి. ఓకే అండి, అవుట్ ఆఫ్ ఛార్జ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి. సో కస్టమ్స్లో కూర్చున్న ఆఫీసర్ పర్మిషన్ ఇస్తే తప్ప కూర్చొని తీసుకెళ్ళడానికి లేదు. సో బిల్ ఆఫ్ ఎంట్రీ రెగ్యులేషన్స్లో కొత్తగా మారిన దాన్ని బట్టి లేట్ ఫీ కూడా ఉందండి. లేట్ ఫీ అంటే ఏంటంటే యాక్చువల్గా 15 days లోపు, వెసల్ వచ్చిన షిప్ వచ్చిన 15 days లోపు ఫైల్ చేయాలి, ఫైల్ చేయలేకపోతే లేట్ ఫీ వేస్తారు. సో దీని గురించి ఏవో చిన్న అమెండ్మెంట్స్ జరిగాయి. సో ప్రొవైడింగ్ క్లారిఫికేషన్, యాక్చువల్గా బోర్డు ఏం చెప్పింది అంటే కనుక ఆయన ఫైల్ చేయడానికి లేట్ కారణం కనుక ఆయన చేతిలో లేకపోతే, టెక్నికల్ కారణాలు ఏమైనా ఉంటే కనుక ఆ లేట్ ఫీని వేవ్ చేయండి అని చెప్పింది, అంతే. అంతకు సంబంధించి దీంట్లో పెద్దగా ఏం లేదండి. షుడ్ నాట్ బి పెనలైజ్డ్ ఫర్ డిలే. ఏదైనా డిలే ఉంటే డ్యూ టు ఎనీ సిస్టమ్ రిలేటెడ్ ఫాల్ట్,
ఒకవేళ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు, నేనేం చెప్పాను, ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేయాలి, ఆటోమేటిక్ సిస్టమ్ లో ఫైల్ చేయాలని చెప్పాను. ఓకే, నా పోర్ట్ లో ఉంది, కానీ ఆ పోర్ట్ లో 10 టైం బీయింగ్ పని చేయాలి. మనకి ఇక్కడ తుఫాన్ వచ్చింది, ఓకే, వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు సపోజ్ అనుకుందాం ఎగ్జాంపుల్ కింద ఐసిడి సనత్ నగర్ లో సిస్టమ్స్ పనిచేయాలి. ఓకే, ఎక్కడ కూడా నెట్ లేదు, ఏమి లేదు, నెట్ ఫెసిలిటీ లేక ఎక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్ లో ఫైల్ చేయలేకపోయారు, మీ చేతిలో లేదు. అలాంటప్పుడు మీ మీద లేట్ ఫీ వేయొద్దు అని చెప్పింది. అంటే కస్టమ్స్ లో ఉన్న ఎడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ గారి పవర్స్ ఉంటాయి, ఆయన లేట్ ఫీని వేవ్ చేయొచ్చు, మీరు తీసుకోండి అని చెప్పింది. తర్వాత ఐ కమ్ టు ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ కి ఫైల్ చేసేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, షిప్పింగ్ బిల్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ అంటాం. ఓకే, మేక్ ఎన్ ఎంట్రీ ఇన్ ది కస్టమ్స్ ఆటోమేటెడ్ సిస్టమ్. మాకు స్విఫ్ట్ అని ఒకటి ఉందండి. ఓకే, స్విఫ్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ స్లైడ్స్ లో. సో ఒక ఎంట్రీ చేయాలి. ఎంట్రీ అంటే ఏంటంటే యూఆర్ సపోజ్ టు, అంటే గూడ్స్ అన్నిటి కూడా, గూడ్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా షిప్పింగ్ బిల్ ఫైల్ చేసినట్టే లెక్క. ఓకే అండి. 51 లో ఏం చెప్తామంటే ప్రొహిబిటెడ్ కాకపోతే, ఏమైనా గూడ్స్ ఇండియా నుంచి బయటకి వెళ్ళడానికి ప్రొహిబిషన్ లేకపోతే, ఈ ప్రొహిబిషన్ ఎవరు చెప్తారు? ప్రొహిబిషన్ రకరకాల యాక్ట్ల కింద ఉంటాయి. సపోజ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉందండి. సో సో ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కొన్ని ప్రొహిబిషన్స్ ఇంప్లై చేస్తారు. అది కాకుండా ఫారిన్ ట్రేడ్ పాలసీలో కూడా కొన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు అని ఫారిన్ ట్రేడ్ పాలసీలో కూడా ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కాకపోతే ఎక్స్పోర్ట్స్ ని పర్మిషన్ ఇస్తారు. లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇస్తారనమాట. లెట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ కి పర్మిషన్ ఇస్తానని చెప్పండి. ఓకే అండి. ఆన్ పేమెంట్ ఆఫ్ డ్యూటీస్ ఎప్పుడు చేస్తామండి, ఇదేనా కూడా, ఏదైనా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఎప్పుడైనా కూడా ఓన్లీ వెన్ యూ కంప్లీట్ పేమెంట్ ఆఫ్ ఆల్ డ్యూటీస్, ట్యాక్సెస్, ఎవ్రీథింగ్. అంటే దానికి ఎన్ష్యూర్ చేస్తారనమాట. ఎన్ష్యూర్ చేయడం అంటే ఆన్లైన్ పేమెంట్, ఇప్పుడు అన్ని ఆన్లైన్ కదా, ఆన్లైన్ పేమెంట్ జరిగింది, అవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు పర్మిట్ చేస్తారు. తర్వాత యాక్చువల్గా ఏంటంటే మన కస్టమ్స్ లో రకరకాల చేంజెస్ వచ్చాయి. అంటే ఏంటంటే మనం కూడా ఏంటంటే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ లో మనం పార్ట్ కాబట్టి, డబ్ల్యూసీఓలో ఉన్న దేశాలన్నీ కూడా ఏవైతే అమలు చేస్తున్నాయో మనం అవి కూడా అమలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మన మార్కెట్లు కూడా పెరగాలి. ఓకే అండి, మన మార్కెట్ పెరగాలి, మన ఎక్స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి. ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే ఇవన్నీ చేయాలి కాబట్టి ఒక సిస్టమ్ పెట్టారు, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. ఐ థింక్ శ్రీనాథ్ సార్కి తెలిసి ఉండాలి, ఇది తెలిసే ఉంటుంది గ్యారంటీగాను. అంతకుముందు ఏసీపీ క్లయింట్స్, అక్రెడిటెడ్ క్లయింటల్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ అంటారు. సో దీని కింద ఏంటంటే కొంతమంది స్పెసిఫిక్ గా ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఇలాంటి వాళ్ళందరూ, కొత్తగా ఒకటి 2016 లో ఒక సర్క్యులర్ వచ్చిందండి. దాన్ని బట్టి ఏసీపీ సిస్టమ్, అంతకుముందు అక్రెడిటెడ్ క్లయింటల్ ప్రోగ్రామ్ సిస్టమ్ అన్నదాన్ని రీప్లేస్ చేసి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని పెట్టారు. అంటే టైర్ 1 అంటే ఫస్ట్ వన్ అనమాట. టైర్ 2 అంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన ఆయన. టైర్ 3 అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్, 2-3 ఏళ్ళు ఆయన మీద ఏవి కేసులు లేకుండా, అండ్ హీఈస్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది కండిషన్స్. అంటే ఏంటంటే లాని ఎవరైతే చట్టంలో ఉన్నవన్నీ కూడా, కస్టమ్స్ యాక్ట్ లో సంబంధించినవి కానీ, ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఉన్నవి కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క స్టేటస్ ఇస్తారు. ఈ స్టేటస్ ఇస్తే ఉపయోగం ఏంటి అంటే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ చెప్పింది అనమాట. యాక్చువల్గా ఏం చెప్పిందంటే 2005 లో ఉన్నాయి ఇది, సేఫ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సెక్యూర్ ఫెసిలిటేట్ గ్లోబల్ ట్రేడ్. ఇదేంటంటే గ్లోబల్ ట్రేడ్ ని పెంచడం కోసం ఈ ఫ్రేమ్వర్క్ యాక్చువల్గా ఏంటంటే జెన్యూన్ గా మంచిగా చేస్తున్న ఎక్స్పోర్టర్లు కానీ ఇంపోర్టర్లు కానీ వాళ్ళకి హార్డ్షిప్ తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నమాట ఇది. ఓకే, ప్రొవైడ్స్ టాంజిబుల్ బెనిఫిట్స్. ఏంటి, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు వీళ్ళకి అంటే, ఇలా అవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఐ థింక్ ఎవరైనా స్టార్ట్అప్లు ఉంటే కనుక ఇలాంటి బెనిఫిట్స్ అయినా ఉపయోగపడతాయేమో మీరు ఆలోచించుకోండి. ఓకే, ఫాస్టర్ కస్టమ్స్ క్లియరెన్స్ అండ్ ఆల్సో సింప్లిఫైడ్ కస్టమ్స్ ప్రొసీజర్స్ టు దోస్ బిజినెస్ ఎంటిటీస్ హూ ఆఫర్ ఏ హై డిగ్రీ ఆఫ్ సెక్యూరిటీ గ్యారంటీ. సెక్యూరిటీ గ్యారంటీ ఎలా వస్తుందండి, మీరు 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మంచిగా పనిచేస్తున్నారు, లేకపోతే కనుక మీ దగ్గర నుంచి మీ పెర్ఫార్మెన్స్ మీద ఎలాంటి రిమార్క్స్ లేవు అన్నటువంటి ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నీ మీరు చూపించగలిగితే మీకు ఆ స్టేటస్ ఇస్తారు. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ ది సప్లై చైన్. ఈ సప్లై చైన్ లో ఆ రోల్ ని కనుక చూపించగలిగితే దే విల్ బి గివెన్ ఏ ఛాన్స్ ఆఫ్ ఏఈఓ అని ఒక ఇది ఇస్తారనమాట వాళ్ళకి స్టేటస్. సో ఇప్పుడు ఈ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ చెప్పిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం కూడా ఏంటంటే వీఆర్ మెంబర్ కంట్రీ, అందులో మెంబర్ కంట్రీ కాబట్టి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కాంప్రహెన్సివ్ యూనిఫైడ్ ట్రేడ్ ఫెసిలిటీస్ ప్రోగ్రామ్ బై ఇన్కార్పొరేటింగ్ ది ఎగ్జిస్టింగ్ ఏసీపీ స్కీమ్ అండ్ ఆల్సో యాక్చువల్గా అంతకుముందు ఏసీపీ పేరు మార్చి ఏఈఓ అన్నారండి. నేను చెప్పిన టైర్ 1, టైర్ 2, టైర్ 3 లేవు. ఎందుకని లేవు అంటే, సపోజ్ ఎల్కేజీ చదివేవాడికి థర్డ్ క్లాస్ చదివేవాడికి 6th క్లాస్ చదివేవాడికి తేడా చూపిద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. అదర్వైజ్ లేకపోతే ఎల్కేజీ చదివేవాడికి 10th క్లాస్ చదివేవాడికి డిగ్రీ చదివేవాడికి తేడా చూపిద్దామని. సో డిగ్రీ చదివేవాడు ఏఈఓ టైర్ 3, ఓకే, 10th క్లాస్ చదివేవాడు టైర్ 2, ఎల్కేజీ చదివేవాడు టైర్ 1. అందరూ కూడా ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్. ఇక్కడ కూడా అందరూ స్టూడెంట్సే అలా అనమాట. సో కొత్త స్కీమ్ని పెట్టారు. ఇట్ ఈస్ అ రివైజ్డ్ ఏఈఓ ప్రోగ్రామ్ ప్రొవైడింగ్ అడిషనల్ ఫెసిలిటీస్ టు ది లెజిటిమేట్ ట్రేడ్ హూ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. అంటే మన కంపెనీలో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనేది కనుక ప్రూవ్ చేయగలిగితే కనుక
దానికి సంబంధించినవి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయి, డాక్యుమెంటేషన్ అంతా కూడా చూపించగలిగితే మీరు దానికి తప్పకుండా ఈ యొక్క స్టేటస్ ఇస్తారు మీకు. తర్వాత విల్లింగ్నెస్ టు కంప్లై విత్ ది లాస్ అండ్ అడ్మినిస్ట్రేట్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అవి ఉంటే కనుక, అంటే ఒక బైండింగ్, ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. వీఆర్ విల్లింగ్ టు కంప్లై, డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది, అంటే ఏ రకమైన లా కానీ ప్రొసీజర్స్ కానీ మేము డీవియేట్ అవ్వము అనే ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. సో అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలి అంటే, ఒక మేనేజర్ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ కస్టమ్స్ అని డైరెక్టరేట్ ఇది 2015లో ఫామ్ అయింది, ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో దానికి ఆన్లైన్లో ఫైల్ చేయాలి. ఏయూకి ఎలా ఫైల్ చేయాలి అంటే, సో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. అమెండ్మెంట్స్ కోసమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను. ఐ థింక్ మీకు కావాల్సిన వాళ్ళు ఈ పీపీటీలో ఉన్న సర్క్యులర్ చదువుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత 26/2018లో ఏం చెప్పారంటే, టైర్ 1 అప్లికేషన్ సింప్లిఫైడ్. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు టైర్ 1 అప్లికేషన్ కాంప్లికేటెడ్గా ఉంది అనుకుని కొంచెం సింప్లిఫికేషన్. ఏం లేదండి, ఇదంతా ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా సింప్లిఫై చేయడం కోసం ఎలా చేయొచ్చు అన్నది ఇట్ ఇస్ ఓన్లీ ఎ స్టడీ బేసింగ్ ఆన్, అంటే మీ దగ్గర నుంచి ట్రేడ్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి కూడా ఈ అప్లికేషన్లు వాటిని ఎలాగా ఇది చేయాలి అన్న దాని గురించి చేసిన దాన్ని సింప్లిఫై చేశారు. తర్వాత ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశారు. తర్వాత ఎప్పుడంటే 7-12 డిసెంబర్ 2018లో ఇవన్నీ అక్కర్లేదు, ఆన్లైన్లో ఫైల్ చేయడం ఇవన్నీ అక్కర్లేదు, వెబ్ బేస్డ్, వెబ్లోనే డైరెక్ట్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు టైర్ 1కి. తర్వాత దిస్ ఇస్ అబౌట్ ఏఈఓ ప్రోగ్రామ్. ఇక్కడ మేట్ రిసీట్ అని ఒకటి ఉందండి. యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా ఇంపార్టెంట్ బోర్డ్ సర్కిల్ని కోట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఎప్పుడైనా ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేసే వాళ్ళకి పనికి వస్తాయని కోట్ చేస్తున్నాను. సో మేట్ రిసీట్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మేట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక షిప్ ఉందండి. ఒక షిప్లో ఒక చీఫ్ ఆఫీసర్ ఉంటాడు, లేకపోతే ఒక మేట్ ఉంటాడు, వచ్చి కెప్టెన్ ఉంటాడు. ఒక కెప్టెన్ ఇన్ఛార్జ్ అనమాట. ఒక షిప్లోకి ఒక గూడ్స్ ఎక్కాయి అని చెప్పడం, గూడ్స్ని తీసుకెళ్లి షిప్లో మనం బోర్డ్ చేసాము. సపోజ్ ఒక కంటైనర్ ఉందనుకోండి, కంటైనర్ షిప్లో బోర్డ్ చేసాము. ఒక పెద్ద షిప్ వచ్చింది విశాఖపట్నంలో కానీ కృష్ణపట్నంలో కానీ కంటైనర్ వచ్చింది, దానిలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. చేస్తున్నప్పుడు ఈ కంటైనర్ షిప్ మీదకి ఎక్కింది అని చెప్పడం కోసం ఈ కంటైనరే కాకుండా బల్క్ కార్గోస్ కూడా ఉంటాయి. కాకినాడలో ఐఎమ్ కోటింగ్ కాకినాడ, ఎందుకంటే కాకినాడలో మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అన్ని కూడా బల్క్ కార్గోస్. సో అక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, అక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ అన్ని ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మేట్ రిసీట్ అంటే ఏంటి అంటే, ఒక మేట్ ఆ మేట్ అనే ఆయన షిప్కి సంబంధించిన ఆయన ఒక రిసీట్ ఇస్తాడు. ఈ గూడ్స్ షిప్ మీదకి వచ్చాయి అంటే ఎక్స్పోర్ట్ జరిగిపోయింది. ఓకే అండి, మేము ఇందాక చెప్పాను చూసారా, సెక్షన్ 50లో ఎక్స్పోర్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, మేము లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇస్తాం. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ చేసుకో అని చెప్పాం. ఎక్స్పోర్ట్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టు అంటే ఇవి షిప్ మీదకి చేరినప్పుడు. ఓకే అండి, షిప్ మీదకి చేరినప్పుడు మాత్రమే అవుతాయి. అందుకని మేట్ రిసీట్ కావాలి అని అంతకుముందు ఉండేది. రెగ్యులర్ ట్రేడ్ ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రాక్టీస్, మనం కూడా అది ఫాలో అవుతున్నాము. సో ఇది ఎందుకు అంటే, ఏ కంటైనర్ ఈజ్ లోడెడ్ ఆన్ ది వెసల్, షిప్ మీదకి ఎక్కారు అని ప్రొవైడ్స్ డేట్ ఆఫ్ సేలింగ్, ఎప్పుడు డేట్ ఆఫ్ సేలింగ్ ఉంది అని చెప్తుంది. అడ్వెంట్ ఆఫ్ ఆటోమేషన్ ఆఫ్ కస్టమ్, మేము ఇప్పుడు యాక్చువల్గా కస్టమ్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఆటోమేషన్ అయినాయి కాబట్టి దీని అవసరం ఉందా అని చెప్పి ఆలోచించి ఏం చేశారంటే, ఇవన్నీ ఎందుకని, ఆటోమేషన్ అయిపోయింది కదా, షిప్లోకి ఎప్పుడు ఎక్కింది అన్నది ఆటోమేటిక్గా ఇది కంప్యూటర్లో వచ్చేస్తుంది. మా ఈడీ ఉంది కదా, మా సిస్టమ్స్ ఉన్నాయి కదా, సిస్టమ్స్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నప్పుడు సెపరేట్గా మేట్ ఒక ఆయన రిసీట్ ఇవ్వడం ఎందుకు, దాన్ని హార్డ్ కాపీ తీసుకోవడం ఎందుకు, దాన్ని కస్టమర్లో చూపించడం ఎందుకు, దాని మీద బేస్ అయ్యే మీకు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కాపీ ఇవ్వడం ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదు అని చెప్పి మేట్ రిసీట్ అక్కర్లేదు అని గవర్నమెంట్ బోర్డు ఒక సర్క్యులర్ ఇచ్చింది అనమాట. మాన్యువల్ ఇష్యూస్ ఆఫ్ మేట్ రిసీట్ ఇన్ కేస్ ఆఫ్ కంటైనర్ కార్గో హ్యాస్ బికమ్ రిడెండెంట్. ఎందుకని ఇది అక్కర్లేదు, ఎందుకని అంటే కస్టమ్స్ ప్రొసీజర్స్ ఆటోమేషన్ అయిపోయినాయి కాబట్టి, ఆన్లైన్లో అన్ని తెలిసిపోతాయి కాబట్టి ఇవ్వక్కర్లేదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఎక్స్పోర్ట్ల మీద రకరకాల ప్రమోషన్స్, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్లో ఒకటి ఏంటంటే డ్రాబ్యాక్ అంటే ఏంటంటే, డ్రాబ్యాక్ అంటే అది సపోజ్ మనం గూడ్స్ తయారు చేసి ఇండియాలోంచి, మనం ఏదైనా గూడ్స్ తయారు చేసి ఇండియాలోంచి ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ గూడ్స్ తయారు చేయడానికి మనకి చాలా రా మెటీరియల్స్ కావాలి. ఆ రా మెటీరియల్స్ అన్ని కొన్ని ఇండియాలో ప్రొక్యూర్ చేస్తాం, కొన్ని ఇంపోర్టెడ్ ప్రొక్యూర్ చేస్తాం, వాటి మీద బోల్డ్ జిఎస్టీ కడతాం, లేదా కస్టమ్స్ డ్యూటీలు కడతాం, రకరకాల డ్యూటీలు అన్ని కట్టాం. ఓకే అండి, నేను చెప్పాను కదా మన ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎలాంటిది, మన ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఓరియంటెడ్. అలా అయింది కాబట్టి ఎప్పుడైనా మీరు కస్టమ్స్లో కనుక మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఒక డ్రాబ్యాక్ అంటే ఏంటంటే, మీరు కట్టిన డ్యూటీలు ఏవైతే మీ ఇన్పుట్స్ సఫర్ అయ్యాయో, ఆ సఫర్ అయిన ఇన్పుట్స్ అన్నిటి మీద మీరు ఏదో కొంత డ్యూటీలు కట్టుంటారు కాబట్టి, ఆ కట్టిన డ్యూటీలు అన్నింటినీ ఇవ్వడం కోసం మీకు ఒక లంసమ్ అమౌంట్ ఇస్తాం, దాన్ని డ్రాబ్యాక్ అంటాం. ఈ డ్రాబ్యాక్లో 2 రకాలు ఉన్నాయి. సపోజ్ నేను అలా లంసమ్ అమౌంట్ సపోజ్ ఒక 8% అని చెప్పాను అనుకోండి. ఓకే, ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు, ఆయన ఏమనుకుంటాడంటే హీ ఫీల్స్, అంటే యాక్చువల్గా 8% అనేది ఆల్ ఇండస్ట్రీ రేట్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఆల్ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా చెక్ చేసి, దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి, సిబిఐసిలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఆల్ ఇండస్ట్రీ రేట్స్ అని ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు. రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఎంత ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకంటే డ్యూటీలు ఎంత సఫర్ అయి ఉంటాయని ఒక క్యాల్కులేషన్ చేస్తారు. దీని అల్టిమేట్ వాల్యూ, ఫైనల్ వాల్యూ ఎంత అయితే దీని మీద డ్యూటీ ఎంత సఫర్ అయి ఉంటుంది అని చెప్పిస్తారు. ఒకవేళ ఏదైనా ఎక్స్పోర్టర్ నాకు
దీని మీద యాక్చువల్గా మీరు ఇచ్చే డ్యూటీ డ్రాబ్యాక్ 8%, కానీ నాకు మొత్తం చూసుకుంటే నేను వాల్యూ, నా షిప్పింగ్ వాల్యూ, ఎక్స్పోర్ట్ వాల్యూ కనుక మీద మొత్తం డ్యూటీలు నా మీద పడ్డది ఎంత అంటే 12% అనుకున్నాను అనుకోండి. ఈజ్ ఆల్సో, అతనికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఆయన ఒక ఏదేంటంటే బ్రాండ్ రేట్ ఆఫ్ అప్లికేషన్, ఒక బ్రాండ్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎవరికి పెట్టుకోవచ్చు అంటే కమిషనర్ కస్టమ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఆయనే ఇప్పుడు దాన్ని ఫైనలైజ్ చేస్తారు. అంతకుముందు బోర్డు దాకా వెళ్ళేది, ఆ సిస్టమ్స్ అన్ని కూడా ఇప్పుడు మారిపోయాయి. అది ఇప్పుడు కమిషనర్ కస్టమ్స్ గారే చేస్తారు. ఓకే అండి. సో చేంజ్ బిజినెస్ వర్క్ ఫ్లో, మేట్ రిసీట్ అక్కర్లేదు అని చెప్పారు. ఎందుకని డ్రాబ్యాక్ కూడా మేము ఎప్పుడు ఇస్తాము అంటే ఈజీఎం అని ఉంటుంది. ఒక షిప్ వెళ్ళిపోయింది అనుకోండి, షిప్ వెళ్ళిపోతే వాళ్ళు ఒక మేనిఫెస్ట్ ఫైల్ చేస్తారు. మేనిఫెస్ట్ అంటే నథింగ్ బట్ ఒక షిప్లో ఒకళ్ళ కార్గోనే ఉండదు, 100 మంది కార్గో ఉంటుంది. ఈ ఫలానా కార్గో ఎంత వెళ్తోంది, నెక్స్ట్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఎంత, అరబిందో ల్యాబొరేటరీస్ ఎంత, రకరకాల పేర్లు ఉన్న మంది కూడా కలిపి ఎక్స్పోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటారు దాన్ని. సో ఏంటంటే ఒక మేనిఫెస్ట్ ఎవరు ఫైల్ చేస్తారంటే ఒక షిప్ ఎవరు నడుపుతున్నారో అతను కానీ, అతని ఏజెంట్ ఎవరో ఉంటాడు ఇక్కడ, అతను కానీ ఫైల్ చేస్తారు. ఆ ఫైల్ చేసిన తర్వాత మాత్రమే డ్రాబ్యాక్ ఇస్తున్నాం కాబట్టి, సో ఈ మేట్రిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేషన్ కూడా అయిపోయింది కాబట్టి మేట్రిసిటీ ఇవ్వక్కర్లేదు అని బోర్డు సర్క్యులర్ ఇచ్చింది. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి, సో ట్రేడ్ పరంగా ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను దీన్ని కోట్ చేస్తాను. తర్వాత ఎక్స్పోర్ట్స్ కి ఈ సీలింగ్ ఒకటి వచ్చిందండి. ఓకే అండి, ఈ సీలింగ్ అంటే ఎలక్ట్రానిక్ సీలింగ్. ఓకే, అంతకుముందు సీలింగ్ అంటే మామూలుగా ఒక ల్యాక్ సీల్ తీసుకెళ్లి కస్టమ్స్ ఆఫీసర్ కూడా అక్కడ కంటైనర్ దగ్గరికి వెళ్ళి ల్యాక్ సీల్ అవన్నీ చేస్తుండేవాళ్ళు. అది కాకుండా ఇప్పుడు సో ఈ సీలింగ్ కి పర్మిషన్లు ఇచ్చారు. ఈ సీలింగ్ అనేది ఎక్స్పోర్ట్ సంబంధించి వచ్చింది అనమాట. ఎలక్ట్రానిక్ సీలింగ్ ఆఫ్ ది కంటైనర్స్ బై ది ఎక్స్పోర్టర్స్ అండర్ సెల్ఫ్ సీలింగ్ ప్రొసీజర్. ఓకే, సెల్ఫ్ సీలింగ్ మళ్ళీ అది కూడా ఏంటంటే సెల్ఫ్ సీలింగ్ అనమాట. దీనికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఎక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి అయితే మీ కంటైనర్స్ మీరు పంపిద్దాం అనుకుంటారో వాటికి అన్నిటికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కమిషనర్ కస్టమ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని పర్మిట్ చేసి ఒక లెటర్ ఇస్తారు. అప్పటి నుంచి మీరు ఎక్కడ చేసుకోవచ్చు. ఓకే, అంటే కస్టమ్స్ ఆఫీసర్లు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఈ సీలింగ్ ఒక్కటే ఏంటంటే ఈ సీల్ ని మీరు ప్రొక్యూర్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవడమో లేదా లోకల్ గా కొనటమో ఏదో ఒకటి కొని ఆ ఈ సీల్ దగ్గర పెట్టుకొని ఆ ఈ సీల్ ని ఆటోమేటిక్ గా మీరు దాని మీద ఈ సీల్ ని డన్ చేయాలి, వేసి పంపించేయాలి. సో అప్ టు 1/3/2018 ఇట్ ఈస్ వాలంటరీ. వాలంటరీ అంటే ఏంటండి, మనం వేస్తే వేయచ్చు, లేకపోతే కనుక మాన్యువల్ సీల్ అయినా వేయించుకోవచ్చు అని. కానీ ఇది లాభం లేదు అని చెప్పి 1/3/2018 తర్వాత ఇట్ వాజ్ మేడ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే కంటైనర్స్ అన్నిటికీ కూడా ఎలక్ట్రానిక్ సీలింగ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేసి తీరాలి అన్నది ఒకటి వచ్చింది అనమాట. ఓకే అండి. తర్వాత ఇంకో సర్క్యులర్ వచ్చింది, బోర్డ్ సర్క్యులర్ చెప్పింది ఏంటంటే స్టకింగ్ ది రీఫర్ కంటైనర్. ఇక్కడ రీఫర్ కంటైనర్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర చాలా మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆర్ ఐ మీన్ పెరిషబుల్ ఆర్టికల్స్. పెరిషబుల్స్ అంటే అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, లేదా ఫిష్ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ పాడైపోతాయి మామూలుగా టెంపరేచర్ కంట్రోల్ లేకపోతే. సో ఈ రీఫర్ కంటైనర్ కూడా డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి స్టఫింగ్ అండ్ సీలింగ్ ఆఫ్ రీఫర్ కంటైనర్స్ విత్ టెంపరేచర్ కంట్రోల్ అండ్ పెరిషబుల్ గూడ్స్. ఓకే అండి, వాటికి అన్నిటికీ కూడా జ్యూరిడిక్షనల్ కస్టమ్స్ సూపర్విజన్ అట్ హింటర్లాండ్స్ ఈ సీలింగ్ చేసుకోండి అని చెప్పి. ఓకే, హింటర్లాండ్ ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఈ సీలింగ్ మిగతా వాళ్ళందరికీ మామూలుగా పర్మిట్ చేశారు, కానీ వీళ్ళకి మటుకు కస్టమ్ సూపర్విజన్ లోనే ఈ సీలింగ్ చేసుకుని, ఎందుకు అంటే మీరు మళ్ళీ షిప్పులకి దగ్గర మళ్ళీ యాక్చువల్గా పోర్టుకి వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు. ఒక కస్టమ్స్ అయిన జ్యూరిడిక్షన్ కస్టమ్స్ సూపర్విజన్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ హైదరాబాద్ లో కస్టమ్స్ కమిషనరేట్ ఉన్నారు, ఈ కస్టమ్స్ కమిషనరేట్ లో పనిచేసే అందరూ కూడా ఈ తెలంగాణ జ్యూరిడిక్షన్ మొత్తానికి వస్తారు. సో ఎప్పుడైనా రీఫర్ కంటైనర్ ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి, సో కన్సర్న్ జ్యూరిడిక్షన్ కస్టమ్స్ లో ఎవరైనా డివిజన్ ఉంటుంది, ఒక డివిజన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డివిజన్ అని, ఆ ఈపీడీ అని ఉంటుంది. ఆ ఈపీడీ వాళ్ళని కలుసుకుంటే మీకు వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి సీలింగ్ చేసి పెడతారు. ఓకే అండి. తర్వాత ఈ సీలింగ్ కి క్లాసిఫికేషన్. ఎందుకు నేను క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నానంటే, సో ఇది కూడా ఇప్పుడు ఈ సీలింగ్ ప్రొక్యూర్ చేయాలి కండి, ఇట్ ఇస్ ఆల్సో సప్లై. సో అది కొనడానికి దాని క్లాసిఫికేషన్ ఎలా చేయాలి అంటే 2018 లో బోర్డు సర్క్యులర్ ఇచ్చింది. సో ఈ సీలింగ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఐఎస్ఓ ప్రకారం ఇది అనమాట. రీడ్ ఓన్లీ నాన్ రీయూజబుల్ ఫ్రైట్ కంటైనర్ సీల్ కన్ఫర్మింగ్ టు ది హై సెక్యూరిటీ సీల్. ఓకే అండి, అదేమి ఇట్ ఈస్ ఓన్లీ రీడ్ ఓన్లీ సీల్, నాన్ రీయూజబుల్ ఫ్రైట్ కంటైనర్ సీల్. సో ఇలాంటివన్నీ అయి ఉంటే మాత్రమే అయ్యింది. కాబట్టి సో ఇది క్లాసిఫికేషన్ 8309 అనే చాప్టర్ ఉందండి. నేను చాప్టర్లు చెప్పాను కదా, 98 చాప్టర్లు. ఆ 98 చాప్టర్లో 83వ చాప్టర్లో దానికి 8 డిజిట్స్ ఉంటాయి. 8 డిజిట్స్ ఉన్నదని టారిఫ్ ఐటమ్ అంటారు. ఓకే అండి, ప్రతి గూడ్కి కూడా 8 డిజిట్స్ ఉంటాయి. సో దీని కింద క్లాసిఫై అవుతుంది అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? అందరూ కూడా ఈ సీల్ ప్రొక్యూర్ చేయడం మొదలు పెట్టారు. ఈ సీల్ ప్రొక్యూర్ చేయడం మొదలు పెడితే వాటి మీద డ్యూటీలు కట్టాల్సి వస్తారు. దేని కింద క్లాసిఫై అవ్వాలని దానికోసం క్లాసిఫికేషన్ కోసం చెప్పారనమాట. ఓకే అండి. తర్వాత దేర్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ సాక్ష్యం. ఓకే అండి, ఇది కూడా కస్టమ్స్ ఇంపోర్ట్ చేశారు సార్. బికాస్ టుమారో ఈజ్ ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ ఎ సెషన్, కెన్ వి కంటిన్యూ? బికాస్
there is so much to specify about export procedures. ఇది కూడా ఏంటంటే చాలా అప్డేట్ చేస్తేనే ఇలా వచ్చింది. కెన్ వి కంటిన్యూ టుమారో, అదర్వైజ్ కెన్ ఐ కంటిన్యూ నౌ? శ్రీనాథ్ గారు, హలో. As your wish, sir. Okay, sir. For 15 minutes we'll speak. So 15 minutes we'll continue. After 15 minutes, whatever is remaining, tomorrow I'll try to continue. And we are discussing అదే మనం GST గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే అండి. సో యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ సాక్ష్యం అని ఒకటి పెట్టారండి. ఇట్ ఈస్ ఓన్లీ, సో ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అసెస్మెంట్ కాల్డ్ as పేపర్లెస్ అసెస్మెంట్ ప్రాసెస్, పేపర్లెస్ ప్రాసెసింగ్. ఓకే అండి. ఇట్ ఈస్ ఎ పైలట్ ప్రాజెక్ట్. పైలట్ అంటే ఏంటంటే మామూలుగా దీన్ని మనం ఆల్ ఓవర్ ఇండియా చేయగలమా లేదా అనేది తెలుసుకోవడం కోసం 2017లో యాక్చువల్గా మీరు చూస్తే కనుక మనం 2011 నుంచి 2016 నుంచి చాలా మేజర్ చేంజెస్ ఉన్నాయి కస్టమ్స్లో. ఎందుకని ప్రొసెసర్స్ అన్ని లిబరలైజ్ అయిపోయాయి, ఇవన్నీ కూడా ఆటోమేషన్లు అన్ని జరిగిపోయాయి, ఎలక్ట్రానిక్గా నిజంగానే ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఓకే అండి. పేపర్లెస్ ప్రాసెసింగ్ చేయాలనే ఉద్దేశంతో స్విఫ్ట్ అని ఒకటి పెట్టారండి. స్విఫ్ట్ అంటే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ ట్రేడ్. ఓకే, ట్రేడ్ ని ఫెసిలిటేషన్, యాక్చువల్గా ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ట్రేడ్. అంటే ట్రేడ్ కి ఈజీగా ఉంటుంది దీని మూలాన అనే దానికోసం పెట్టారనమాట. అప్లోడింగ్ ఆఫ్ యాక్చువల్గా దీన్ని ఏంటంటే అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇట్ ఎయిర్ కార్గో ఢిల్లీ, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ఢిల్లీ కానీ చెన్నై కానీ ఒక పైలట్ కింద మొదలు పెట్టారు. ఎప్పుడండి 2017లో. నేను యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పడం కోసం చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో పేపర్లెస్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మీరు డాక్యుమెంట్లు యాక్చువల్గా నేను కాకినాడ కస్టమ్స్ లో పనిచేశానండి. కాకినాడ కస్టమ్స్ లో బిల్ ఆఫ్ ఎంట్రీలు, వాటి అసెస్మెంట్లు వాటి దగ్గర పనిచేశాను. ఒక బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంది అంటే ఒక పెద్ద ఫైలు, ఆ ఫైల్లో బోల్డ్ కాగితాలు. ఇప్పుడు కూడా అంతకుముందు కూడా ఇవి ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ ఐసిడి సనత్ నగర్ లో కానీ, ఎనీ కస్టమ్ స్టేషన్ ఫర్ దట్ మ్యాటర్, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, వైజాగ్ సీపోర్ట్ లో, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా అందరూ కూడా పెద్ద పెద్ద హార్డ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్లు బోల్డ్ పట్టుకురావాల్సి వచ్చాయి. ఎందుకని? డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు దేర్ ఇంపోర్ట్ ఆర్ వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ రిలేటింగ్ టు దేర్ ఎక్స్పోర్ట్. వాళ్ళకి సంబంధించిన ఇంపోర్ట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, ఎక్స్పోర్ట్ సంబంధించిన డాక్యుమెంట్లు కానీ కస్టమ్స్ వాళ్ళకి చూపించి అసెస్మెంట్ చేయించుకుని డ్యూటీలు కట్టి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మిమ్మల్ని పర్మిట్ చేయరు కాబట్టి. ఓకే, ఇవన్నీ కూడా లేకుండా అప్లోడింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం, సిస్టమ్ లోకి అప్లోడ్ చేయడం అనమాట. సో ఎట్ ది టైమ్ ఆఫ్ అసెస్మెంట్ సమ్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్. ఓకే అండి. ముందు డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసేయండి. కొన్ని డాక్యుమెంట్లు ఉంటాయి, అవి ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయండి. లైక్ ఒరిజినల్ కాంట్రాక్ట్ కానీ, లేకపోతే ఒరిజినల్ ఇన్వాయిస్ కానీ అలాంటివి ఉంటే కనుక అప్పుడు చేయండి అని మొదలు పెట్టారండి. యాక్చువల్గా దిస్ ఈజ్ ఓన్లీ ఏ పైలట్ ప్రాజెక్ట్. సో సాక్ష్యం యాక్చువల్గా సిబిఈసి దానికి ఒక పేరు పెట్టుకుందండి, సాక్ష్యం అని పేరు. సో ఈ స్విఫ్ట్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సాక్ష్యం ప్రాజెక్ట్. ఓకే అండి. తర్వాత ఈ దీంట్లోనే చెప్పింది ఏంటి అంటే ఈ సంచిత్, ఈ అప్లికేషన్ ఏమంటారంటే ఈ సంచిత్ అప్లికేషన్ అంటారు. సో ఆన్ పైలట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నేను చెప్పిన మాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ఢిల్లీలోను చెన్నైలోను మొదలు పెట్టారు దీన్ని. సో దానివల్ల ఈజీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఏవి కూడా ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ కస్టమ్స్కి తీసుకువెళ్ళి చూపించక్కర్లేదు. అఫ్ కోర్స్ కొంతమంది ఇంపోర్టర్లు కానీ ఎక్స్పోర్టర్ కానీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు దే విల్ బి ఎంగేజింగ్ ఏజెంట్ కాల్డ్ యాజ్ కస్టమ్స్ బ్రోకర్. అంతమంది కస్టమర్స్ ఏజెంట్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని కస్టమ్స్ బ్రోకర్స్ అంటారు. ఆ బ్రోకర్లు కానీ వాళ్ళందరూ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సబ్సిక్వెంట్లీ ఇట్ వాస్ ఫర్దర్ ఎక్స్టెండెడ్. దీన్ని ఎక్స్టెన్షన్ చేశారండి. ఎక్కడికి అంటే ఐసిడి తుగ్లకాబాద్ అని ఉంది ఢిల్లీ దగ్గర, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ సహార్ JNCH అండ్ ఆల్సో నవశేవ ముంబై. సో ఇవన్నీ కస్టమర్స్ ముంబైలో కూడా ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో అండ్ అదర్ మేజర్ కస్టమర్సెస్ అన్ని కస్టమర్స్ లో కూడా చేశారు. లాటర్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఈడిఐ లొకేషన్స్. ఈడిఐ లొకేషన్ అంటే ఏంటండి? ఎక్కడైతే మాకు ఎలక్ట్రానిక్ గా లోడ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, లేదా బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ దగ్గరికి వచ్చి మీరు అప్లోడ్ చేస్తే చాలు అని చెప్పాము. ఓకే అండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ సాక్ష్యం. తర్వాత 2018లో ఒక సర్క్యులర్ ఇచ్చింది బోర్డు. దానిలో చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఈడిఐ పోర్ట్లకి అన్నిటికీ వస్తుంది, మేజర్ పోర్ట్లకే కాదు అన్ని పోర్ట్లకి వస్తుంది. సో తర్వాత ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటి అంటే, సో ఈ ప్రాజెక్ట్ సాక్ష్యం పెట్టిన తర్వాత చెన్నై ఐసీసీలోను ఢిల్లీలోను వాలంటరీ ఫ్రమ్ వన్ లైన్ నుంచి వాలంటరీగా అని పెట్టారు. 15 days అయిన తర్వాత మ్యాండేటరీ చేశారు ఆ పోర్ట్లో అనమాట. ఆ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి, పైలట్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడడం కోసం. సో తర్వాత అడ్వైజరీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ ఇన్ ఐస్ గేట్. సో వీళ్ళందరూ కూడా ఐస్ గేట్ లో ఉన్న వాళ్ళు అడ్వైజరీ ఒకటి ఇచ్చారు. ఎందుకని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాము. సో ఈ నెంబరు సిబిఐసి, ఎందుకని అంటే సిబిఐసి ఈజ్ హ్యావింగ్ అన్ ఐడియా టు పీజీఏఎల్ ని కూడా ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొద్దాము అని. పీజీఏఎల్ అంటే ఎవరండి? పార్టిసిపేటింగ్ గవర్నమెంట్ ఏజెన్సీస్.
అంటే ఏంటంటే సపోజ్ ఒక ఫారెన్ పాలసీ ఉంది, లేకపోతే కనుక బోర్డులు ఉంటాయి, రకరకాల బోర్డులు ఉంటాయి కదా, కాఫీ బోర్డు అవన్నీ కూడా, అలాంటి బోర్డ్స్ అన్ని కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏదైనా పర్మిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దామనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి రిజిస్ట్రీ కూడా, ప్రతి ఎంప్లాయీని కూడా, ప్రతి బిల్ల ఇంపోర్టర్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫర్ బెనిఫిషియరీస్ ఇన్ ఐస్ గేట్ చేసుకోమని చెప్పింది. ఎందుకని అంటే తర్వాత ఈ పీజీఏలు 16th నవంబర్ నుంచి కూడా ఈ సిపిసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఓకే, సిడిసిఓ అండ్ డబ్ల్యూసిసిబి, ఈ 3 కూడా ఇనీషియల్ గా అవి పీజీఎల్ కింద వచ్చాయి. అంటే ఏం చేస్తాయి అంటే వాళ్ళు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్లో మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, అప్పుడు అప్పుడు వాళ్ళ ఆన్లైన్లో ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఎందుకు అంటే మీకు ఫెసిలిటేట్ చేయడం కోసం, డూప్లికేషన్ కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ కానీ అవాయిడ్ చేయడం కోసం. ఆఫ్ కోర్స్ ట్రాన్స్పరెన్సీ, మీ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో మోర్ ఓవర్ అదే ట్రాన్స్పరెన్సీయే కాకుండా ఎక్స్పోర్టర్లకి అది చాలా బెనిఫిషియరీ. అందుకోసమని దీన్ని మొదలు పెట్టారు. ఆన్ రిజిస్టరింగ్ ఇన్ ఐస్ గేట్ ఐ పోర్టల్. తర్వాత 13/2019 ఇంకో సర్కిల్ చెప్పింది. దాన్ని బట్టి ఏంటి అంటే ఫస్ట్ 3తో మొదలుపెట్టిన పీజీఏలు, ఈ గవర్నమెంట్ ఏజెన్సీలు 2019లో జూన్ 2019కి వచ్చేప్పటికి 27 పీజీఏలు జాయిన్ అయ్యాయి. స్విఫ్ట్లోకి తీసుకొచ్చాను వాళ్ళని. అంటే ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ నీడ్ నాట్ ఫైల్, దే విల్ ఫైల్ డైరెక్ట్లీ. సో వాళ్ళు ఫైల్ చేస్తే కనుక మేమేంటి మిమ్మల్ని మీ దగ్గర నుంచి అలాంటివి ఏమి అడగం. మిగతా మీ దగ్గర నుంచి అడిగే డాక్యుమెంట్లు ఏమున్నాయో అవి మీరు అప్లోడ్ చేస్తే చాలు. ఏవి ఇన్వాయిస్ అప్లోడ్ చేయడము, లేకపోతే బిల్ ఆఫ్ రేడింగ్ అప్లోడ్ చేయడము, లేకపోతే కనుక సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఏమైనా ఉంటే అది అప్లోడ్ చేయడము, అలాగా అనమాట. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీజీఏ ఈ సంచిత్ అన్నది ఎల్పిసిఓ. యాక్చువల్గా ఎల్పిసిఓ అనేది ఏం లేదండి, లైసెన్స్. ఎల్ ఈజ్ రిఫరింగ్ టు లైసెన్స్, పి ఈజ్ రిఫరింగ్ టు పర్మిట్, సి ఈజ్ రిఫరింగ్ టు సర్టిఫికేట్ అండ్ వై ఈజ్ రిఫరింగ్ టు అదర్స్. ఓకే, లైసెన్స్లు కానీ, పర్మిట్లు కానీ, సర్టిఫికేట్లు కానీ ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి, అప్లోడెడ్ బై ది పీజీఎస్. ఈ గవర్నమెంట్ ఏజెన్సీలు మిగతావి ఏవైతే ఉన్నాయో, ఏవేవైతే మీకు అప్లికబుల్లో, మీ ఎక్స్పోర్ట్కి కానీ మీ ఇంపోర్ట్కి కానీ, వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఫైల్ చేయడం కోసం ఈ సంచిత్ అనేదాన్ని పెట్టామండి. ఓకే అండి, మీరు మిగతా డాక్యుమెంట్లని మీరు అప్లోడ్ చేయొచ్చు, వీళ్ళు కూడా అప్లోడ్ చేయొచ్చు. సో తర్వాత ఏమైంది అంటే సింప్లిఫైడ్ ఆటో రిజిస్ట్రేషన్కి యాక్చువల్గా ఏంటంటే ముందు రిజిస్టర్ చేసుకోమన్నాము, ఆటో రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా సింప్లిఫై చేసి. ఓకే, తర్వాత 43 పీజీఏలు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్ మ్యాండేటరీ అప్లోడింగ్ ఆఫ్ ఈ సంచిత్ ఫర్ ఎవ్రీ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సంచిత్లో మ్యాండేటరీగా ప్రతి బిల్ ఆఫ్ ఎంట్రీకి మీరు అప్లోడ్ చేయాలి అని పెట్టాం. ఏవేవి మీరు చేయాల్సినవి, ఇన్వాయిస్ కానీ, అంతకుముందు ఏదో ఒక డాక్యుమెంట్ చేస్తే చాలని చెప్పేవాళ్ళం. ఓకే, ఇప్పుడు డిసెంబర్ 2019 నుంచి కొత్తగా లేటెస్ట్గా వచ్చిన దాన్ని బట్టి మ్యాండేటరీగా ఈ డాక్యుమెంట్లన్నీ బిల్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి చేయాలి. ఇన్వాయిస్ కమ్ ప్యాకింగ్ లిస్టు, ఎనీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంటే అది, బిల్ ఆఫ్ లాడింగ్, ఎయిర్వే బిల్ ఎట్సెట్రా. అందులో అఫ్కోర్స్ నేను మిగతా అన్ని రాయలేదు ఇక్కడ, అవన్నీ కూడా మ్యాండేటరీగా ఫైల్ చేయాలి అని చెప్పాం. ఎందుకని మిగతావి పీజీఎల్ చేస్తాయి. మిగతా గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే, గవర్నమెంట్ కంట్రోల్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఎప్పుడు చేయొచ్చు, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ సర్టిఫికేట్ కానీ, లైసెన్స్ కానీ, పర్మిషన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ కానీ పీజీఏ ఇస్తుంది కదా ఇన్ రిలేషన్ టు అగ్రిమెంట్స్. అండ్ సో ఇట్ ఈస్ ఎంఫసైజ్ దట్ కస్టమ్స్ డ్యూటీ ట్రూలీ పేపర్లెస్ అనమాట. అంటే ఏంటంటే మేము యాక్చువల్గా ఏంటంటే పేపర్లెస్ అంటే పేపర్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం. ఓకే అండి, అప్లోడింగ్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ త్రూ ఈ సంచిత్ ఎదర్ బై బెనిఫిషరీ ఆర్ బై పీజీఏ అయినా చేయాలి, బెనిఫిషరీ అంటే ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ చేయాలి. సో ఇది కొత్తగా పెట్టింది. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ది ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ. ఎందుకు అంటే అంతకుముందు ఉన్న హడిల్స్ లేవు. సో ప్రతి దాని ఇంకో సర్టిఫికేట్ తీసుకురావాలంటే ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర మీరు వెళితే అవసరం లేదు. మీరు అక్కడ అప్లికేషన్ పెడితే మీ అప్లికేషన్ బేస్ చేసుకుని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీ నెంబర్ మీరు మా దగ్గర చేసుకుంటారు కదండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళకి పంపిస్తే రిజిస్ట్రేషన్తో ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి మాకు వచ్చేస్తుంది సిస్టంలో. ఓకే, నో ఫిజికల్ కాపీ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ఎవ్రీ రిలవెంట్ డాక్యుమెంట్. అంటే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. ఫస్ట్లో ఏమో ఒక డాక్యుమెంట్ అన్నాం, తర్వాత 2 డాక్యుమెంట్లు అన్నాం, తర్వాత పీజీఎల్ ఇవ్వాల్సిన కూడా అక్కర్లేదన్నాం. మీరు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వక్కర్లా. ఓకే, జస్ట్ ఆటోమేటెడ్ సిస్టమ్తో మీరు ఎంటర్ చేయండి మీ బిల్ ఆఫ్ ఎంట్రీ డేటాని, దట్స్ ఆల్. మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా సిస్టమ్ అసెస్మెంట్లు అవన్నీ కూడా చేసేస్తారు. అఫ్కోర్స్ ట్యాక్స్లు మీరే కట్టాలి కదండి. తర్వాత 4 more పీజీస్ వచ్చాయి 15/1/2020లో. సో మొత్తం అన్నీ కలిపి నెక్స్ట్ తర్వాత ఆటోమేటెడ్ క్లియరెన్స్ ఆన్ పైలట్ బేసిస్. యాక్చువల్గా పైలట్ బేసిస్లో పెట్టారు ఆటోమేటెడ్ క్లియరెన్స్ కూడా. మేము కూడా ఆటోమేటెడ్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది పైలట్ బేసిస్లో ఇక్కడ పెట్టారనమాట, నవసేవలను ఇక్కడ 6/2/2020 ఆన్వర్డ్స్. సో 11/2020 నుంచి 3 పీజీఏలు, ఇంకా 3 గవర్నమెంట్ ఏజెన్సీ, యాక్చువల్గా 50 పీజీఏలు ఉన్నాయన్నమాట. అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవేవైతే సర్టిఫికేట్లు లేవో వాటి మొత్తం నెంబర్ చూస్తే 50 కింద తేలిందండి. వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు.
ఓకే, ప్రొవైడెడ్ యూ రిజిస్టర్ విత్ ది సిస్టమ్. మా సిస్టమ్ ఉంది కదండి ప్రాజెక్ట్ సాక్ష్యంలో, మీరు కానీ సిస్టంలో మీ యొక్క సింపుల్గా మీ డేటాని అప్లోడ్ చేస్తే చాలు. ఓకే, ఆటోమేటిక్ క్లియరెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఈడీఏ ఫెసిలిటీ స్టేషన్స్ ఫ్రమ్ 5/3. ఓకే అండి, ఇవి ఇస్తే కనుక ఆటోమేటిక్ క్లియరెన్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఇవ్వడం 5th మార్చి నుంచి మొదలు పెట్టారనమాట. ఓకే అండి, తర్వాత 14/5 మేలో ఇంకోటి కూడా వచ్చింది, లాక్డౌన్ లో కూడా ఒకటి వచ్చింది అనమాట. అన్ని కలిపి 51 పీజీఏలు నౌ దే ఆర్ లింక్డ్ విత్ ప్రాజెక్ట్ సాక్ష్యం. ఓకే అండి, ఈ సంచిత్ ఉంది కదా మా యొక్క ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ లింక్ అయి ఉన్నారు కాబట్టి వాటెవర్ ఏదైనా వాళ్ళు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ కానీ ఎల్పిసి వాళ్ళు చెప్పాను కదా, లైసెన్స్, పర్మిట్, సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్, సో వాళ్ళు ఇవ్వాల్సినవి ఏమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తారు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నౌ పేపర్లెస్ కస్టమ్స్. సో ఫార్ ఫిజికల్ సైనింగ్ ఆఫ్ ఫైనల్ కాపీ. ఇక్కడ తర్వాత ఏంటంటే ఇందాక పేపర్లెస్ అసెస్మెంట్ అని మాట్లాడుకున్నాం. అసెస్మెంట్ పేపర్లెస్ అంటే ఏంటి, మీరు డాక్యుమెంట్లు ఏవి సబ్మిట్ చేయకుండానే ఆటోమేటిక్గా అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే అసెస్మెంట్ చేస్తాము అని. ఇప్పుడు పేపర్లెస్ కస్టమ్స్ అంటున్నాం. పేపర్లెస్ కస్టమ్స్ అంటే ఏంటండి? ఓకే, పేపర్లెస్ అసెస్మెంట్ కాదు, ఇప్పుడు పేపర్లెస్ కస్టమ్స్. సో ఫిజికల్ సైనింగ్ ఆఫ్ ఓవర్సీ అవుట్ ఆఫ్ ఛార్జ్ అని చెప్పాను కదా ఇందాక, కస్టమ్స్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అని. బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఇన్సిస్టెడ్ అపాన్ ఇన్ కస్టమ్స్ లొకేషన్స్. కొన్ని కస్టమ్స్ లొకేషన్స్ లో చాలా వాటిల్లో ఓవర్సీ రిటర్న్ గానే డాక్యుమెంట్ ప్రింట్ తీసి ఇవ్వాలి అనేది ఉంది, అది కూడా ఇవ్వక్కర్లేదని మొదలు పెట్టాం. ఇప్పుడు ఎనేబుల్ ది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆఫ్ పీడిఎఫ్ బేస్డ్. సో డైరెక్ట్ గా ఈ ఓవర్సీ కాపీ ఉంది కదా, అది కూడా పీడిఎఫ్ బేస్డ్ ఫైనల్ ఈ ఎలక్ట్రానిక్ ఓవర్సీ విల్ ఆల్సో బి గివెన్. ఈ ఓవర్సీ కాపీ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ కాపీ కూడా ఓకే ఆటోమేటిక్ గా పేపర్లెస్, మీకు పేపర్ ఏం ఉండదు, ఆటోమేటిక్ గా కస్టమ్స్ కూడా డైరెక్ట్ గా పేపర్ ఏం లేకుండా సబ్మిట్ మీకు ఫర్నిష్ చేస్తారు అనమాట. సో ఫార్ ఫిజికల్ సైన్ ఓవర్సీ ఆఫ్ బీయింగ్ వెరిఫైడ్ బై బోత్ గేట్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ది కస్టోడియన్ బిఫోర్ అలవింగ్. ఇప్పుడు అలౌ చేయడానికి ఫిజికల్ కాపీ కావాలని చెప్పేవాడు గేట్ లో ఉండే ఆయన. ఓకే, ఇప్పుడు గేట్ లో ఉన్నాయన అంటే పోర్ట్లో సంగతి చెప్తున్నానండి. ఎయిర్పోర్ట్ కానీ పోర్ట్ కానీ ఐసిడి కానీ అక్కడ ఉన్నాయన నాకు ఫిజికల్ కాపీ చూస్తే గానీ ఆయన పంపించను అని చెప్పేవాడు. ఇప్పుడు అవి కూడా అక్కడ ఆటోమేటిక్ గా ఆయన చూడడానికి ఆయన సిస్టమ్ లో కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పేపర్లెస్ కస్టమ్స్. ఓకే అండి, దేర్ ఈస్ వన్ మోర్ సిస్టమ్, ఇది టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఇదేంటంటే నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఫేస్లెస్. ఓకే, ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే పేపర్లెస్ అసెస్మెంట్ అన్నాము, పేపర్లెస్ కస్టమ్స్, పేపర్లెస్ క్లియరెన్స్ అన్నాము. నౌ ఫేస్లెస్ అసెస్మెంట్ కొత్తగా వచ్చిందండి, ఇది యాక్చువల్గా రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన జూన్ లో. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టుమారో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఇన్ఫాక్ట్ ఫేస్లెస్ కస్టమ్స్ గురించి నాకు నిన్నే మాకు మీటింగ్ అయింది సార్. ఈ మెంబర్ కస్టమ్స్ తోటి. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్, దట్ ఈస్ ఫర్ ద రికార్డ్స్ నేను చెప్తున్నాను. దసరా సెలవుల్లో కస్టమ్స్ ఆల్ ఓవర్ ఇండియా 15,000 షిప్పింగ్ బిల్స్ పర్ డే ఫైల్ అవుతాయి. దసరా సెలవుల్లో నిన్న మెంబర్ కస్టమ్స్ వాజ్ వెరీ ప్రౌడ్ ఇనఫ్ టు అనౌన్స్ నా దగ్గర 900 షిప్పింగ్ బిల్సే పెండింగ్ ఉన్నాయి. 930 షిప్పింగ్ బిల్స్, మిగతా అవి సెలవుల్లో కస్టమ్స్ అంతా క్లియర్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ ద స్పీడ్ అట్ ద రేట్ విచ్ కస్టమ్స్ ఇస్ గోయింగ్. ఇది కాకుండా నేను అక్కడ రిక్వెస్ట్ పార్టిసిపెంట్స్ కి ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నా కూడాను కొద్దిసేపు టైం ఇంకా ఉంది, 5 నిమిషాలు సార్ కొంచెం ఏదైనా క్లారిఫికేషన్ తీసుకుంటే ప్లీజ్ చాట్ లో పెట్టండి, సార్ వెంటనే దానికి రిప్లై ఇస్తారు. చాట్ లైన్స్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడైనా మీరు చాట్ లో పెట్టండి. అవినాష్ చౌదరి గారు మైక్ ఓపెన్ చేయమంటున్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా అర్థం కాలేదు, కానీ ఏదో మాటలు అయితే మాట్లాడారు. కాదు, అందరూ తెలుగు వాళ్ళే, మా తెలుగు వాళ్ళే. చాట్ లో కూడా చూడండి, 2-3 వస్తాయి కొంచెం పక్క. తెలుగులోనే వస్తుంది, ఆన్సర్ దాట్. సార్ లేకపోతే పని చేయమనండి సార్. ఎనీథింగ్ ఈస్ దేర్, దే కెన్ టెక్స్ట్ ఇట్ టు యూ ఎదర్ మెయిల్ ఆల్సో. టుమారో మార్నింగ్ యూ కెన్ డిస్కస్. రైట్, అదే చేద్దాం. నేను నాకు మా స్టడీ మెటీరియల్ అందరికీ ఇస్తాను రైట్, దానికి ఎక్కడ లేదు. రేపు ఈ పర్టికులర్ ఇవాళ ఈయన 2
ఇవి రెండు కూడా మేము ఇస్తాము. ఇది కాకుండా మేము మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాము. ఇవన్నీ రికార్డింగ్ అయ్యి మీ దగ్గరికి వెళ్తాయి. సో ఇది సరే. అవినాష్ గారు, మీరు కావాలంటే మీ క్లారిఫికేషన్ ఏదో మెయిల్ చేయండి. రేపు శ్రీనివాస్ గారు అది ఆన్సర్ చేయండి మెయిల్లో. మెయిల్ అడ్రస్ మీరు fio@fio.org అని పెట్టండి. దానికి మీరు మెయిల్ చేసినా అది వేదాంతం శ్రీనివాస్ గారు ఆన్సర్ చేస్తారు. రైట్ సార్? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం సార్. రేపు ఈవినింగ్ 4 o'clock సార్. ఓకే సార్. రేపు ఈవినింగ్ 4 o'clock సార్. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్, యాజ్ ఫార్ as the participants are concerned, ఇవాళకి ఇది సెషన్ అయిపోయింది. రేపు 3ంటికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిమా రూల్స్ మీద, దాని తర్వాత జిఎస్టీ మీద మళ్ళీ శ్రీనివాస్ గారే వస్తున్నారు. విల్ బి గివింగ్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ జిఎస్టీ ఎక్స్పోర్ట్స్ మీద, స్పెషలీ దాని ఇంపాక్ట్, యాజ్ వెల్ as ఫర్ మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ పర్చేసెస్ మీద కూడాను, అండ్ హౌ దట్ పర్టికులర్ RCMC విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ అవైలింగ్ సెక్షన్ సర్కులర్ నెంబర్ 40, 41, 42 ఇవన్నీ కూడా ఎంప్లాయీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. పార్టిసిపెంట్స్ కూడా అటెండెడ్ టుడే. టుమారో విల్ హ్యావ్ అ న్యూ సెషన్. థ్యాంక్ యూ.